రైట్. సో ఎర్రర్ రెక్టిఫికేషన్ స్టార్ట్ చేయాలని మనం ప్రీవియస్ క్లాస్ లో ఎర్రర్స్ గురించి పూర్తిగా మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు దాని యొక్క రెక్టిఫికేషన్, ఒకవేళ ఎర్రర్ జరిగితే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. రైట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ డిస్కషన్, అసలు ఎర్రర్ మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ట్రయల్ బ్యాలెన్స్ ని అనే విషయాన్ని ముందు మనం అర్థం చేసుకున్నాక అప్పుడు మనం రెక్టిఫికేషన్ కి వెళ్దాం. రైట్. అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఎర్రర్స్. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎర్రర్స్ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. సో ప్రతి ఎర్రర్, ఏ ఎర్రర్ ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ చేస్తుంది. ఎర్రర్ ఎఫెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్, will not affect trial balance. So first of all identify చేయడానికి ట్రై చేద్దాం. ఫోర్ కేటగిరీస్ ఆఫ్ ఎర్రర్స్ ప్రీవియస్ సెషన్ లో మనం డిస్కస్ చేసాం. నిత్య. yes sir. సో చెప్పమ్మా నిత్య, ఒక కేటగిరీ ఆఫ్ ఎర్రర్ చెప్పు ఏదైనా. క్లరికల్ ఎర్రర్స్ లో కమిషన్, ఒమిషన్ అండ్ కాంపెన్సేటింగ్ మాట్లాడుతున్నాను. ఒకటి రైట్. ఓకే. కమిషన్ అన్నా అంతేనా? yes sir. సో ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే ఏమేమి వస్తుంది దీనిలోకి ఇంటర్నల్ గా చెప్పగలవా? yes sir. wrong balances, wrong side, posting wrong total, wrong account. So wrong amount, wrong total, wrong account, wrong side, wrong balance, total or balance. ఏదైనా క్లరికల్ టోటలింగ్ మిస్టేక్ ఆర్ బ్యాలెన్సింగ్ మిస్టేక్ అంతే కదా. yes sir. ఈ ఫోర్ కేటగిరీస్ కూడా దేనిలోకి వస్తుంది? ఎర్రర్ ఆఫ్ కమిషన్. commission, రైట్. ఎర్రర్ ఆఫ్ కమిషన్. yes sir. అబ్జర్వ్ చేయి. ఒక అమౌంట్ రాంగ్ గా వేస్తే ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా అవదా? ఓన్లీ 2 కేటగిరీస్ అప్పుడే ఎఫెక్ట్ అవుతుంది సార్. ఒమిషన్, కమిషన్ అప్పుడు. నేను అడుగుతుంది కమిషన్ లో 4 పార్ట్స్ చెప్పాను. ప్రతి పార్ట్ గురించి కొంచెం డీటెయిల్ గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే సార్. సో కమిషన్ లో ఫస్ట్ కేటగిరీ ఇక్కడ ఏముంది? రాంగ్ అమౌంట్. సో రాంగ్ అమౌంట్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా? ఎస్ సార్, ఎఫెక్ట్ అవుతుంది సార్. ఎలా చెప్పగలం? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పే చేసామన్నా, శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అంతేనా? ఎస్ సార్. సో శాలరీ పేమెంట్ చేసాము, శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో ఈ ట్రాన్సాక్షన్ లో యాక్చువల్ గా పేమెంట్ చేయాల్సింది 1000 రూపీస్, కానీ నేను 10,000 కి ఎంట్రీ పోస్ట్ చేశాను. ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా? ఎక్కువ అంటే సేమ్ అమౌంట్ వస్తుంది సార్, బ్యాలెన్స్ అవుతుంది కానీ ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. నేను అడుగుతుంది ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా? ట్రయల్ బ్యాలెన్స్ లో ఎఫెక్ట్ అవ్వడానికి అది మనకి రిఫ్లెక్ట్ చేస్తుందా? పోనీ చెయ్యి కదా. సో రాంగ్ అమౌంట్ ఒకవేళ బోత్ సైడ్స్ అయితే ఎఫెక్ట్ చేస్తుందా? ఎఫెక్ట్ చేయదంటే ఏం చెప్తాం? ఎఫెక్ట్ చేయొచ్చు సార్. సో విల్ నాట్ ఎఫెక్ట్ అని చెప్పచ్చు. రైట్. ఎప్పుడు ఇది బోత్ సైడ్స్ అయితే. ఎస్ సార్. రైట్. డెబిట్ క్రెడిట్ రెండు కూడా రాంగ్ చేస్తుంది. అదే వన్ సైడెడ్ అయితే ఖచ్చితంగా ఏం చేస్తుంది? ఎఫెక్ట్ అవుతుంది సార్. ఎఫెక్ట్ చేస్తుంది అంతే కదా. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ రాంగ్ అకౌంట్ అయితే ఎఫెక్ట్ చేయొచ్చు సార్. టోటల్ 2 సైడ్ అంతే కదా. విల్ నాట్ ఎఫెక్ట్. ఎస్ సార్. ఎలా చెప్పగలం విల్ నాట్ ఎఫెక్ట్ అని? అంటే డెబిట్ అండ్ క్రెడిట్ సేమ్ అమౌంట్స్ ఉంటాయి కదా సార్, అకౌంట్ ఒకటే రాంగ్ అవుతుంది అని. పేరు మారుతుంది తప్ప ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది కదా. ఎస్ సార్. సో విల్ నాట్ ఎఫెక్ట్ అంటే దాని అర్థం ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వడం. ఎస్ సార్. విల్ ఎఫెక్ట్ ది ట్రయల్ బ్యాలెన్స్ అంటే అర్థం ట్రయల్ బ్యాలెన్స్ లో టాలీ అవ్వకపోవడం. ఎస్ సార్. ఓకే. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోవచ్చు కదా. టాలీ అంటే అసలు ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవ్వలేదని అర్థం. టాలీ అవ్వలేదంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అయిందని అర్థం. ఓకేనా? ఎస్ సార్. రైట్. రాంగ్ సైడ్ అయితే రాంగ్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది సార్. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందండి. టాలీ అవ్వదు ట్రయల్ బ్యాలెన్స్. ఎస్ సార్. రాంగ్ టోటలింగ్ అయితే ఎఫెక్ట్ అవ్వదు సార్. అంటే 2 సైడ్స్ టోటల్ ఒకటే వస్తుంది. టోటల్ ఎప్పుడు 2 సైడ్స్ ఉండదు కదా. టోటల్ అంటే మేబీ ఒక లెడ్జర్ ఉండొచ్చు, మేబీ
ఒక సబ్సిడీ బుక్ టోటల్ అయి ఉండొచ్చు. అది 2 సైడ్స్ అని ఎలా ఉంటది అసలు? 2 సైడ్స్ ఉండొచ్చు సార్. అప్పుడు ఖచ్చితంగా ఏమవుద్ది? ఎఫెక్ట్ అవుతుంది సార్. ఎఫెక్ట్ అవుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ది కమిషన్ కేసులో నువ్వు అబ్జర్వ్ చేస్తే రాంగ్ అమౌంట్ కూడా వన్ సైడ్ అయితే ఖచ్చితంగా ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతుంది సార్. ఎఫెక్ట్ అవుతుంది. అంటే మెజారిటీ కేసెస్ లో కమిషన్ ఎర్రర్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతుంది సార్. ఎఫెక్ట్ అవుతుంది. ఐడెంటిఫికేషన్ రైట్ అన్న. అంటే ఇప్పుడు నాకు ట్రయల్ బ్యాలెన్స్ లో డిఫరెన్స్ అమౌంట్ వచ్చి ఉంటే, ట్రయల్ బ్యాలెన్స్ లో అమౌంట్ డిఫరెన్స్ వచ్చి ఉంటే, టోటల్ డిఫరెన్స్ ఎస్ సార్. అది కమిషన్ ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అని అడిగితే ఏం చెప్తావు? ఉంది సార్. ఎస్ డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే దాని వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. పాయింట్ క్లియర్ ఏనా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకేనా, రైట్ నా. నెక్స్ట్ దుర్గా. దుర్గా జాహ్నవి. జాహ్నవి తేజస్వి. సమిత. ఎవరు లేదా? దీపిక. సమిత, దీపిక, లక్ష్మీ ప్రియ. మా లక్ష్మీ ప్రియ, నా వాయిస్ వస్తుందా? రైట్, నీ వాయిస్ రావట్లేదు, నో ప్రాబ్లం. ఇంకొకరు అడుగుతాను. ప్రజ్ఞ. రైట్, ప్రజ్ఞ. చెప్పమ్మా ప్రజ్ఞ. సో నెక్స్ట్ ఎర్రర్ ఏదైనా చెప్పు ఇంకొకటి. ఎర్రర్స్ ఆఫ్ omission. ఒమిషన్. ఓకే. సో ఒమిషన్ లో 2 కేటగిరీస్ కదా? Yes, sir. ఏంటా ఒమిషన్ కేటగిరీస్? 2 sides of ఒకటి errors. పార్షియల్, రెండోది కంప్లీట్. complete. సో పార్షియల్ మీన్స్ అంటే వన్ two సైడెడ్ పోస్టింగ్. వన్ సైడెడ్ మనం పార్షియల్ గా ఒమిట్ చేయడం, మర్చిపోవడం. లైక్ డెబిట్ పోస్ట్ చేసాము, క్రెడిట్ పోస్ట్ చేయడం, లేదా క్రెడిట్ పోస్ట్ చేసి డెబిట్ పోస్ట్ చేయడం, ఇలాంటి వాటిని ఏమంటాం? పార్షియల్ ఒమిషన్స్ అంటాం. Yes, sir. కంప్లీట్ ఒమిషన్ అంటే 2 sides మర్చిపోవడం. పూర్తిగా డెబిట్ అండ్ క్రెడిట్ బోత్ సైడ్స్ మర్చిపోవడం. రైట్ డన్. Yes, sir. ఓకే, ఇప్పుడు పార్షియల్ ఒమిషన్ అయితే ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా అవదా? అవుతుంది sir. ఓన్లీ డెబిట్ రాసి క్రెడిట్ పోస్ట్ చేయాలి, అప్పుడు ఏమవుద్ది? ఎఫెక్ట్ అవుతుంది sir. అవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు కదా వన్ సైడ్ రాస్తే. Sir. సో కాబట్టి ఇట్ విల్ ఎఫెక్ట్ ది ట్రయల్ బ్యాలెన్స్. కంప్లీట్ ఒమిషన్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది ట్రయల్ బ్యాలెన్స్. రైట్ నా? Yes, sir. సో ఇక్కడ మెజారిటీ కేసులు ఏం లేవు. సో 2 కేసులు 2 డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అవునా కదా? Yes, sir. రైట్, నెక్స్ట్ మరి ఇంకో కేటగిరీ కూడా చెప్పాను ప్రజ్ఞ. Yes, sir. Compensating. వెరీ గుడ్. కాంపన్సేటింగ్ ఎర్రర్స్. కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటేనే అర్థం ఏంటి అసలు? sides of errors ఉంటాయి సార్. one will compensate the other error. ఒక ఎర్రర్ ఇంకో ఎర్రర్ ని కాంపన్సేట్ చేసేస్తే ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా అవదా? ఎఫెక్ట్ అవ్వచ్చు. అవ్వదు కదా. విల్ నాట్ ఎఫెక్ట్ ది ట్రయల్ బ్యాలెన్స్. దట్ మీన్స్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. సో డెబిట్ క్రెడిట్ ఏదో ఒకటి కాంపన్సేట్ చేస్తుంది కదా. కాంపన్సేట్ చేస్తే ఇంక ఎఫెక్ట్ ఉండదు కదా ట్రయల్ బ్యాలెన్స్ లో. ఉండదు నా. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ కార్తిక్. కే కార్తిక్. సార్ కార్తిక్ చెప్పు. నెక్స్ట్ ఎర్రర్. ప్రిన్సిపల్ ఎర్రర్ సార్. సో ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే వే ఆఫ్ అకౌంటింగ్ తప్పు చేస్తాం సార్. సో రూల్ ఆఫ్ అకౌంటింగ్ తప్పు చేస్తాం. సో దీని వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా? నో సార్. అవ్వదు. ఎందుకని? ఎందుకంటే తప్పు చేస్తాం అది కరెక్ట్ అని తెలియదు కదా సార్. రైట్. ఆ తప్పులోనే సైడ్ రాంగ్ చేయట్లేదు కదా మనం. Yes, లైక్ sir. అమౌంట్ రాంగ్ చేయట్లేదు, రాంగ్ సైడ్ వేయట్లేదు. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అయ్యేది మెయిన్ రీజన్సే. అమౌంట్ ఏదైనా రాంగ్ గా వేసినా, డెబిట్ రాయాల్సింది క్రెడిట్ రాసిన, ఈ 2 రీజన్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుద్ది? ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ఎర్రర్ లో డెబిట్ లో వేజెస్ రాసిన దాని బదులు ఎసెట్ రాసిన, డెబిటే రాస్తాం, పేరు మారిందంటే. Yes, sir. అంటే సిమిలర్ టు రాంగ్ అకౌంట్. దానివల్ల Yes, sir. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవ్వదు. అవ్వదు.
రైట్. సో అబ్జర్వ్ చేస్తే కార్తీక్, సార్ ఈ అన్ని కేసెస్ లో మనకి ట్రయల్ బ్యాలెన్స్ కానీ డిఫరెన్స్ వచ్చింది అనుకోరన్నా, ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ డిఫరెన్స్ వచ్చింది అనుకో, అవి ఏ ఎర్రర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి జనరల్ గా? కమిషన్ ఎర్రర్స్, కమిషన్ అన్ని పార్షియల్ ఒమిషన్, అంతే అంతే సార్. అంతే కదా. ఎస్ సార్. మిగతా రీజన్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నప్పటికీ ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుద్ది? టాలీ అయిపోతుంది. రైట్. సో Yes, sir. మనకి ప్రాబ్లం ఇప్పుడు నాకు అర్థమైంది. దీన్ని అర్థం ఎలా చేసుకోవాలంటే, ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ వచ్చింది అనుకో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంటర్లింకింగ్ చేస్తున్నాను నేను, ఓకేనా? ఒక ట్రయల్ Okay. బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్సెస్ మనం ఇలా రాసినప్పుడు టోటల్ టాలీ అవ్వలే. సో వన్ సైడ్ టోటల్ 10,000 వస్తే ఇంకొక సైడ్ టోటల్ 9,000 వచ్చింది అనుకో బ్యాలెన్స్ Yes, టోటల్. అంటే క్రెడిట్ సైడ్ తగ్గింది కదా నాన్న. ఎస్ సార్. ఈ తగ్గడానికి గల రీజన్ ఏంటి? కమిషన్ జరిగింది. కమిషన్ అండ్ పార్షియల్ ఒమిషన్ ఎర్రర్స్. ఎస్ సార్. కమిషన్ అండ్ పార్షియల్ ఒమిషన్ ఎర్రర్స్ కదా. ఓకే సార్. ఈ ఎర్రర్స్ వల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆల్రెడీ డిఫరెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి ఉంటే సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ వెళ్ళిపోయింది. అంటే నా సస్పెన్స్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది అంటే మన ఇంటర్లింకింగ్ అర్థమవుతుంది. మనం ఆల్రెడీ సస్పెన్స్ గురించి డిస్కస్ చేద్దామా లేదా? ఎస్ సార్. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ డిలే అవ్వకుండా మనం ఏం చేయాలి? సస్పెన్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. మరి ప్రిపేర్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అంటే ఎర్రర్ ఉందని అర్థం. ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే ఏమని చెప్పగలగాలి? కమిషన్ ఎర్రర్, పార్షియల్ ఒమిషన్ ఎర్రర్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఎస్ సార్. మిగతా ఎర్రర్స్ వల్ల ఇంపాక్ట్ ఎర్రర్స్ ఉంటాయి, కానీ దాని యొక్క ఇంపాక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఏమీ ఉండదు. చూపించదు. ఓకే. రైట్ నాన్న, అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్ నాన్న, దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ఎర్రర్స్ రిగార్డింగ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ మనం అనలైజ్ చేయగలడానికి ట్రై చేస్తున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ మనం ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఆ ఎర్రర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఏ ఎర్రర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ఏ ఎర్రర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ని ఎఫెక్ట్ చేయవు, వీటి గురించి మనం డిస్కస్ చేసాం. సో వీటిలో ఎవరికైనా ఏదైనా పాయింట్ డౌట్ ఉంటే అడగండి. లైక్ ఏదైనా ఎర్రర్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేస్తుంది చేయదు అని చెప్పినప్పుడు వాటి మీద మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగచ్చు. ఎలా సార్ అని అడగాలనుకుంటే అడగచ్చు. రైట్ నా చంద్రశేఖర్. సార్ రాంగ్ అకౌంట్ విల్ నాట్ ఎఫెక్ట్ అన్నారు కదా సార్. అవును, రాంగ్ అకౌంట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది ట్రయల్ బ్యాలెన్స్. రైట్ నాన్న, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అది సింపుల్ అన్న, శాలరీ పే చేసాం, ఎంట్రీ ఏంటి? సర్వీస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. సో శాలరీ పేరు మర్చిపోయి నేను రెంట్ అని రాస్తాను. ఓకే సార్. టాలీ అయిపోయిందా లేదా ట్రయల్ బ్యాలెన్స్? ఎస్ సార్. అయిపోయింది, పేరు మారిపోయింది అంతే. ఎస్ సార్. టాలీ అమౌంట్ చేంజ్ లేదు. అమౌంట్ చేంజ్ లేదు, సైడ్ చేంజ్ లేదు. ఎస్. అమౌంట్ మారినా సైడ్ మారినా నాకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది, లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుంది? టాలీ. ఓకే. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ నా, సో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు సో మనం రెక్టిఫికేషన్ కి వెళ్దాం. అబ్జర్వ్ చేస్తే రెక్టిఫికేషన్ లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎర్రర్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్. సో ఎర్రర్ డిటెక్షన్ అనేది 3 స్టేజెస్ కింద డివైడ్ చేశాను. ఐడెంటిఫికేషన్, దాన్ని బట్టి రెక్టిఫికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు చెప్తాడు చూడు, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ నాన్న ఎర్రర్ ప్రతిదీ కూడా ట్రయల్ బ్యాలెన్స్ తో ఇంటర్లింక్ అయింది, అందుకే నేను ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ గురించి నీతో మాట్లాడాను. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్, దట్ మీన్స్ నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్, అంటే ఇయర్ లో దొరకలేదు నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్. నేనేం చెప్పాను, ఒకటి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయలేదు, ఇంకా ఎర్రర్ దొరికింది, నేను ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ దాకా వెళ్ళలే, అసలు ఒక 6 months 7 months అయింది, మధ్యలో ఎర్రర్ తెలిసిందా, అలాంటప్పుడు నువ్వు ఎలా రెక్టిఫై చేస్తావు? రెండోది, ఈ రెండు అయిపోయింది, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసాము, టాలీ అవ్వలేదు ట్రయల్ బ్యాలెన్స్, డిఫరెన్స్ సస్పెన్స్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసాము, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేసాం, ప్రిపేర్ చేసిన తర్వాత రోజు దొరికింది ఎర్రర్, ఫైనల్ అకౌంట్స్ ఇంకా చేయలే, కాకపోతే చేయొచ్చు కదా, ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ కి టైం తీసుకోవచ్చు, ఫైనల్ అకౌంట్స్ 31st March అంటే 31st March చేయాలని రూల్ ఏం లేదు,
సో బుక్స్ అన్ని వెరిఫై చేసుకుని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుని టాలీ అవ్వకపోతే నెతుక్కుని అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయొచ్చు. సో ట్రయల్ బ్యాలెన్స్ అంతా ప్రిపేర్ చేసాము, డిఫరెన్స్ వచ్చింది, సస్పెన్స్ అకౌంట్ రాసాము, లేదా డిఫరెన్స్ రాలేదు, సస్పెన్స్ అకౌంట్ రాయలేదు, బట్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసాము. కానీ ఎర్రర్స్ ఉంటాయని వెతుకుతాం కదా, సో వెతికాం. అలా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎర్రర్ దొరుకుతుంది. మూడోది ఫైనల్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేసేసాం. ఎర్రర్ దొరకలేదని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ బుక్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అకౌంటింగ్ చేస్తుంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి అందరికీ కమ్యూనికేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ మనం బుక్స్ రికార్డ్ చేసుకుంటుంటే ఒక ఎర్రర్ దొరికింది, అప్పుడు లాస్ట్ టైం తప్పు చేసామని తెలిసింది. దాన్ని అప్పుడు కూడా మనం ఏం చేయాలి, రెక్టిఫై చేయాలి. రైట్ అన్న. సో 3 స్టేజెస్ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయాలి. దీనికి ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్ కి ఎర్రర్ ఇంపాక్ట్ రెక్టిఫికేషన్ ఒకలా ఉంటుంది. రైట్ అన్న. సో ఫస్ట్ స్టేజ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఒక్కొక్క స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్ అన్న. సో ఎర్రర్ షుడ్ నెవర్ బి కరెక్టెడ్ బై ఓవర్ రైటింగ్. ఫస్ట్ అండర్స్టాండింగ్ అన్న. సో ఎర్రర్ జరగగానే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్ అని రాస్తాను నేను, రాసిన తర్వాత శాలరీ టు క్యాష్ అకౌంట్ అని ఇలా రాస్తాను, ఎంట్రీ 10,000 రాస్తాను. సో 10,000 రాసిన తర్వాత ఎంట్రీ దాన్ని పోస్టింగ్ చేస్తాను, అన్ని చేస్తాను. లెడ్జర్ లో మర్చిపోయి శాలరీ అకౌంట్ లో రాయిపోయి నేను రెంట్ అకౌంట్ లో రాస్తాను, లేదా ఎంట్రీ రాసేవాడు శాలరీ రాయిపోయి రెంట్ అని రాస్తాను, లేదా రెంట్ రాయిపోయి శాలరీ అని రాస్తాను. వెంటనే ఇలా 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 ఓవర్ రైట్ చేసేసి చెరిపేసి సరిపోయిన ఇలా ఓవర్ రైట్ చేసేసి రైట్ అన్న. సో దానిపైన రాసాను ఇలాగ రెంట్ అకౌంట్ అని. తప్పు జరిగిపోయింది, శాలరీ అని రాసింది యాక్చువల్ గా రెంట్ పేమెంట్ అని చెప్పి రెంట్ ని పూర్తిగా ఇలా చెరిపేసి సో అప్పుడు దానిపైన ఏం చేశాను నేను, రెంట్ అని రాశాను. ఎలా రెక్టిఫై చేయొచ్చా అంటే చేయకూడదు అని చెప్తుంది అకౌంట్స్. సో అకౌంట్స్ లో ఎర్రర్ ని రెక్టిఫై చేయడానికి ఈ ప్రొసీజర్ వాడకూడదు, ఓవర్ రైటింగ్ చేయకూడదు. ఇఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మేకింగ్ ఎన్ ఎంట్రీ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎన్ ఎర్రర్ హ్యాస్ బీన్ కమిటెడ్. అది ఎవరిని చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది వీడు ఎర్రర్ చేశాడు, అలా ఎవరికి మనం తెలియదు అనుకోవడం, మనం జాగ్రత్తగా చేసుకోవాలి. రైట్. ఏ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చాడు అనుకున్నా, ఫస్ట్ వెరిఫై చేస్తాడు, ఇవే చూస్తాడు వీడేదో ఇక్కడ చేశాడు అంటే వీడేదో చేశాడంటే ఏదో ఎందుకు ఇలా రాశాడు అంటే వీడేదో ఎర్రర్ చేశాడు అనమాట ఈ ఆర్గనైజేషన్ లో, వెంటనే పట్టుకోవాలి, ఆ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయాలని అనవసరం లేని డౌట్ వాడికి క్రియేట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇట్ మే బి కరెక్టెడ్ బై నీట్లీ క్రాసింగ్ అవుట్ ద రాంగ్ ఎంట్రీ అండ్ మేకింగ్ ది కరెక్ట్ ఎంట్రీ. పూర్తిగా ఎంట్రీ తీసి ఒక ఎంట్రీ రాయొచ్చు, లేదు అంటే దాన్ని రివర్స్ చేయొచ్చు. రైట్. ఇఫ్ హౌఎవర్ ద ఎర్రర్స్ ఆర్ లొకేటెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద కరెక్షన్ షుడ్ బి మేడ్ బై మేకింగ్ అనదర్ సూటబుల్ ఎంట్రీ. సేమ్ డే దొరికితే క్రాస్ చేసేసి అప్పుడే తెలిస్తే మారుస్తాం, అదే రోజున తెలియకపోతే కొన్ని రోజుల తర్వాత తెలిస్తే అప్పుడు ఆ ఎంట్రీని ఏం చేస్తామన్నా రివర్స్ చేస్తాం సూటబుల్ ఎంట్రీ ద్వారా. కాల్డ్ రెక్టిఫికేషన్ ఎంట్రీ, దాన్నే మనం అంటాం రెక్టిఫికేషన్ ఎంట్రీ అని. ఇన్ ఫ్యాక్ట్ an error can be depends upon stage it is detected. సో రెక్టిఫికేషన్ అనేది అది ఫైండింగ్ అయినటువంటి స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నా. సో ఏ స్టేజ్ లో నీకు ఎర్రర్ దొరికితే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. రైట్ నా? రైట్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయను నేనేం చెప్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ ఈస్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ నేను ప్రిపేర్ చేయక ముందు ఎర్రర్ ని డిటెక్ట్ చేశాను. అలాంటి సిచ్యువేషన్ లో నేను ఎర్రర్ ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే బట్ సెంటెన్స్ చెప్తున్నాను, సెంటెన్స్ తర్వాత మన ఎగ్జాంపుల్స్ కి వెళ్దాం. There are some errors which affect one side of an account or which affect more than one account. In such a way, it is not possible to pass a complete rectification entry. In other words, there are some errors which can be corrected if detected at this stage by making a rectification statement. In the appropriate side of the concerned account, it is important to note that such errors may involve only one account or more than one account. Right? See paragraph nenu with examples మనం డిస్కస్ చేద్దాం. రైట్ నా? ఓకే. సో మీకు నేను ఒక చిన్న డేటాబేస్ ప్రిపేర్ చేస్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలి. సో ఎర్రర్ డిటెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ రెక్టిఫికేషన్. రైట్ నా? సో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవ్వాలి. హేమంత్. సార్ హేమంత్, మనం ఇప్పుడు ఎర్రర్ డిటెక్షన్ స్టార్ట్ చేసాం కదా, ఎర్రర్ రెక్టిఫికేషన్. సార్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎర్రర్ రెక్టిఫికేషన్ పేరేంటి? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. వెరీ గుడ్.
బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఇందాక దీని గురించి మనం చదివినప్పుడు పారాగ్రాఫ్ లో అంత కష్టపడి వాడు అంత పారాగ్రాఫ్ చెప్పాడు, కానీ నేను సింపుల్ గా ఒక లైన్ లో నేను చెప్తాను. సో వాడు ఏం చెప్తానంటే, ఈ సిచ్యువేషన్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఇంకా ప్రిపేర్ చేయక ముందు ఒక ఎర్రర్ కానీ డిటెక్ట్ అయితే దాని రెక్టిఫికేషన్ రైట్ అన్ అండర్ దిస్ స్టేజ్ rectification done either passing an entry or statement. వాడు చెప్పిన పాయింట్ మీనింగ్ ఇదేనా? సో వాడు ఏం చెప్తాంటే రెక్టిఫికేషన్ అనేది ఐదర్ పాసింగ్ అన్ ఎంట్రీ అంటే ఎంట్రీ ద్వారా రెక్టిఫికేషన్ ఉండొచ్చు, లేదా స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా రెక్టిఫికేషన్ ఉండొచ్చు అని చెప్తాను. ఇట్ ఈస్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? ఇది హేమంత్ అర్థమైంది సెంటెన్స్? సో ఇది ఎలా సాధ్యము ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ చెప్తాను. సో జాగ్రత్తగా ఇది నాతో పాటు అందరూ కూడా నోట్ చేయండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. దీనిలో స్టేట్మెంట్ ఏంటిది? అండర్ దిస్ స్టేజ్ రెక్టిఫికేషన్ ఇస్ డన్ ఐదర్ పాసింగ్ ఎన్ ఎంట్రీ ఆర్ బై స్టేట్మెంట్. సో ఎంట్రీ ద్వారా ఎలా రెక్టిఫై చేస్తాం, ఎప్పుడు స్టేట్మెంట్ ద్వారా ఎప్పుడు రెక్టిఫై చేస్తాం, వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్ హేమంత్, అసలు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి మన దగ్గర? ఎర్రర్స్ ఎన్ని రకాల ఎర్రర్స్ ఉన్నాయి? 4 కేటగిరీస్ లో ప్రతి కేటగిరీకి ఒక్కొక్క కేటగిరీ ఎర్రర్ కి ఒక్కొక్క స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, ఓకేనా? ఒకటే స్టేట్మెంట్ ని ఒకటే సెంటెన్స్ ని ఎన్ని రకాలుగా ఎర్రర్స్ చేయొచ్చు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే సార్. రైట్, ఫస్ట్ నేను నీకు ఒక ఎంట్రీ చెప్తాను. ఎంట్రీ మీన్స్ ట్రాన్సాక్షన్. సారీ, నేను ఒక ట్రాన్సాక్షన్ చెప్తాను. హేమంత్ ఈజీ కాదు, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించి, పర్వాలేదు ఓకేనా? ఆలోచించి సమాధానం చెప్పండి. సో నేను ఒక ట్రాన్సాక్షన్ చెప్తాను. ఈ ట్రాన్సాక్షన్ లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే రాంగ్ ఏంటి, అసలు ఆ ట్రాన్సాక్షన్ లో రాంగ్ ఏంటి. ఎందుకంటే నువ్వు రాంగ్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తేనే, ఎర్రర్ ని ఐడెంటిఫై చేస్తేనే నువ్వు దాన్ని ఏం చేయగలవు, రెక్టిఫై చేయగలవు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పే ట్రాన్సాక్షన్ లో నాకు రాంగ్ ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ రెక్టిఫై, రాంగ్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత రాంగ్ ఎంట్రీ ఏంటో చెప్పాలి, తర్వాత అసలు ఆ ట్రాన్సాక్షన్ కి కరెక్ట్ ఎంట్రీ ఏముండాలో చెప్పాలి. కరెక్ట్ గా ఏముండాలో కూడా తెలియాలి కదా అసలు యాక్చువల్ గా. తర్వాత రెక్టిఫై. ఒకవేళ కరెక్ట్ కూడా తెలిస్తేనే కదా అప్పుడు మనం ఏం చేయగలం, రెక్టిఫై చేయగలం. రెక్టిఫికేషన్ ఎంట్రీ ఆలోచించగలం. సో ఎగ్జామినేషన్ లో అన్ని మనం రాయం, కానీ డైరెక్ట్ గా రెక్టిఫికేషన్ ఎంట్రీకి వెళ్ళిపోతాం. బట్ స్టిల్ అడిగితే క్వశ్చన్ ఎగ్జామ్ లో ఎప్పుడైనా రెక్టిఫికేషన్ ఎంట్రీ అంటే రెక్టిఫికేషన్ ఎంట్రీ రాస్తాం. రాంగ్ ఎంట్రీ ఏంటి, కరెక్ట్ ఎంట్రీ ఏంటి కూడా మనం ఆలోచించుకుంటాం అంతే మనసులో. రైట్ నాన్న? కానీ ఈసారి ఆలోచించడానికి నేను ఫస్ట్ టైం కాబట్టి ఆలోచించడానికి టైం ఇస్తాను. తర్వాత నుంచి రెక్టిఫికేషన్ ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే సార్. రైట్, జాగ్రత్తగా అర్థం. Goods sold to Mr. X rupees 10,000. Goods sold to Mr. X rupees 10,000. Not posted. Sentence clear? Yes sir. Sentence అర్థమైందా బాగా? ఆలోచించుకో. అంటే మంచి గేమ్ ఇది, ఓకేనా? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఇట్స్ గేమ్, నాలెడ్జ్, టెస్టింగ్ ఆఫ్ బేసిక్స్ నాలెడ్జ్, ఓకేనా? సో టెస్టింగ్ అనుకోకు, గేమ్ లా ఫీల్ అయితే చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సెంటెన్స్ ఒకసారి చదువు, మళ్ళీ నేను ఏం రాశాను?
goods sold to Mr. X rupees 10,000 not posted. రైట్. సో ఇప్పుడు దీనికి రాంగ్ ఏం జరిగింది అనేది ఐడెంటిఫై చేయగలరా? రాంగ్ కన్నా ముందు అసలు కరెక్ట్ ఏంటి ఐడెంటిఫై చేయి. Sales account సేల్ చేస్తే ఎంట్రీ చెప్పగలరా? yes sir, sales account debit to X account. ఓయ్ Sir. ఏంటి సేల్స్ డెబిటా? X account debit to sales account sir. కొంచెం జాగ్రత్త నాన్న. yes sir, yes sir. కరెక్టే తప్పు చెప్పావంటే తప్పు ఇంకెలా చెప్తావు? సార్ నేను రాంగ్ ఎంట్రీ చెప్తాను. రాంగ్ కాదు, రాంగ్ కాదు. ముందు కరెక్ట్ ఎంట్రీ అడిగాను. ఓకేనా? ఓకే Okay, ఓకే, sir. నో ప్రాబ్లం. రైట్ నాన్న, సారీ నో ప్రాబ్లం. పర్లేదు హేమంత్, ఫీల్ ఓకే అంటే ఓకేనా? లేదు సార్, ఫీల్ అవ్వలేదు. రైటా? ఓకే, ఇది కరెక్ట్ ఎంట్రీ కదా? yes sir. ఓకే, రాంగ్ ఎంట్రీ, రాంగ్ ఏం జరిగి ఉండొచ్చు చెప్పు. సేల్స్ అకౌంట్ debit to చెప్పు నాన్న, నువ్వు చెప్పు. ఏం రాంగ్ ఎంట్రీ జరగలేదు కదా సార్ అక్కడ. రాంగ్ ఏం జరగలేదు, అంత బాగానే జరిగిపోయింది. అంటే ఎంట్రీ అని కాదు, రాంగ్ ఏం జరిగిందో చెప్పు. రాంగ్ ఏంటి అసలు? సెంటెన్స్ రాంగ్ ఏం లేదా? అంత కరెక్ట్ గానే ఉందా? లేదు సార్, కరెక్ట్ ఎంట్రీ అని కాదు, అసలు రాంగ్ మిస్టేక్ ఏం లేదు, సెంటెన్స్ అంత కరెక్ట్ గానే ఉందా? తప్పేం జరగలేదా అసలు? సెంటెన్స్ మళ్ళీ చదువు. గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ rupees 10,000 not posted. నాట్ పోస్టెడ్ అంటే అర్థం ఏంటి? ఇంకా పోస్టే లేదు. పోస్ట్ చేయలేదు కదా, మరి అది ఎర్రరే కదా? yes sir, కదా? yes sir. మరి ఇప్పుడు ఏంటి చెప్పు ఎర్రర్? అదే రాంగ్ అంటే, నా ఉద్దేశం రాంగ్ ఎంట్రీ అంటే ఎర్రర్. కరెక్ట్ ఎంట్రీ Yes, sir. అంటే ఏం రాయాలి అసలు కరెక్ట్ గా. రెక్టిఫికేషన్ అంటే హౌ టు రెక్టిఫై. ఓకే సార్. ఓకేనా? ఎంట్రీ అంటే నా ఉద్దేశం ఎంట్రీ అని కాదు నాన్న, డెబిట్ క్రెడిట్ యొక్క ఇంపాక్ట్ గురించి మాట్లాడతాం. ఓకేనా? yes sir. నాట్ పోస్టెడ్ అంటే ఇంపాక్ట్ ఏంటి? ఎక్కడికి పోస్ట్ అవ్వలేదు, ఏమే అకౌంట్స్ కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళలేదు అది. సేల్స్ అకౌంట్ debit to X account. డెటార్ టు అంటే ఎంట్రీ చెప్పగానే ఏ లెడ్జెస్ కి పోస్ట్ అవ్వలేదు, నాట్ పోస్టెడ్ అన్నాడు కదా. సేల్స్ కే X సార్. ఆ సేల్స్ కి వెళ్ళలేదు, ఎక్స్ కి వెళ్ళలేదు. ఇదేనా నీ కన్క్లూషన్? yes sir, అంటే అసలు పోస్టింగ్ డెబిట్ జరగలేదు, క్రెడిట్ జరగలేదు. yes sir. అంటే అప్పుడు రాయల్స్ ఎంట్రీ కరెక్ట్ గా ఎక్స్ అకౌంట్ లో డెబిట్ చేసి సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తే అయిపోయినట్టేగా పోస్టింగ్. yes sir, ఎర్రర్ రెక్టిఫై అయిపోయినట్టేనా కదా? yes sir. రాంగ్ హేమంత్, రాంగ్ హేమంత్. నెక్స్ట్ పర్సన్, ఇంకొకరిని అడుగుదామే, తర్వాత ఆన్సర్ చెప్తాను. కార్తికేయ. సార్ కార్తికేయ మళ్ళీ అడుగుతున్నాను నేను. హేమంత్ నాకు చెప్పాడు సార్, నాట్ పోస్టెడ్ అంటే సేల్స్ అకౌంట్ కి పోస్టింగ్ వెళ్ళలేదు, ఎక్స్ అకౌంట్ కి పోస్టింగ్ వెళ్ళలేదు అని చెప్తున్నాను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. అసలైన ఎంట్రీ మనం జర్నల్ లో రికార్డ్ చేసి పోస్టింగ్ చేసి స్టార్టింగ్ నుంచి పోస్ట్ చేయాలి సార్. అవును నాన్న, జర్నల్ లో ఎంట్రీ రాశాడు నాన్న. ఎందుకంటే వాడు జర్నల్ ఎంట్రీ రాయలేదని చెప్పలే. సెంటెన్స్ ఏం చెప్పాడు? నాట్ పోస్టెడ్ అన్నాడు, అంటే పోస్టింగ్ చేయలేదంట. అంటే ఈ ఎర్రర్ ఎర్రర్ నీకు గుర్తుందా? స్టార్టింగ్ ముందు థియరీ చెప్పినప్పుడు ఎర్రర్ కెన్ బి అక్కడ్ ఐదర్ ఎంట్రీ స్టేజ్ ఆర్ పోస్టింగ్ స్టేజ్. ఈసారి ఎర్రర్ దగ్గర ఏ స్టేజ్ లో జరిగింది? పోస్టింగ్ స్టేజ్ సార్. పోస్టింగ్ స్టేజ్ లో జరిగింది. ఏం జరిగింది ఎర్రర్ అని అడుగుతున్నాను నేను. నాట్ పోస్టెడ్ అంటే ఏంటి? ఏ లెడ్జర్ లో పోస్ట్ చేయలేదు, ఏ లెడ్జర్స్ కి పోస్ట్ అవ్వలేదు. సేల్స్ లెడ్జర్ లోని ఎక్స్ లెడ్జర్ లోని పోస్ట్ అవ్వలేదు సార్. అదే హేమంత్ చెప్పాడు ఇందాక. కరెక్టేనా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతేనా? అంతే. రైట్, నెక్స్ట్ పర్సన్, ఇంకొకరిని అడుగుదాం. శివతేజ కార్తిక్, ఫస్ట్ ఇయర్. ఇంకో కార్తిక్ ఉన్నాడేనా? రాలేదా? రైట్, మణికంఠ, టీ మణికంఠ. సార్ సేమ్ నీ ఒపీనియన్ కూడా? ఇంకో ఒపీనియన్ ఏం లేదా? అంటే పోస్ట్ చేయలేదు కదా సార్ కాబట్టి. అంతేనంటావా? రైట్. నేను అంత కష్టపడి సబ్సిడరీ బుక్స్ చెప్తే మీ అందరూ ఇలా ఆలోచిస్తే ఎలా నాన్న? గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్, అది ఏ బుక్?
సేల్స్ బుక్స్ ఏ బుక్ నాన్న? సేల్స్ బుక్స్ సేల్స్ బుక్. మణికంఠ అయినా మాట్లాడుతున్నాడు? ఎస్ సారీ సారీ, మణికంఠే కదా, రైట్. ఎస్ సార్. మణికంఠ, సేల్స్ బుక్ నుంచి పోస్టింగ్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుందో చెప్పు. ఎక్స్ అకౌంట్ కి వెళ్తుంది సార్. ఎక్స్ అకౌంట్ కి Sales. పోస్టింగ్ డెబిట్ సైడ్ వెళ్తుంది. ఎస్ సార్. సేల్స్ అకౌంట్ కి పోస్టింగ్ క్రెడిట్ సైడ్ సార్ పిరియాడికల్ గా. పీరియాడికల్ గా వెళ్తుంది, ఇమీడియట్ గా వెళ్ళదు కదా. ఎస్ సార్. అంటే సేల్స్ బుక్ లో ఎంట్రీ రాలేదని నీకు చెప్పాను నేను. నో సార్. అంటే సేల్స్ బుక్ లో ఎంట్రీ జరిగిపోయింది, అంటే సేల్స్ అకౌంట్ కి పీరియాడికల్ గా వెళ్ళిపోతుంది తప్ప అది వెళ్ళదని నువ్వు ఎలా చెప్పగలవు చెప్పలేము సార్. కదా, అంతే కదా. ఎస్ సార్. ఇది సేల్స్ క్రెడిట్ సేల్స్. సేల్స్ బుక్ లో రాసాం దీని ఎంట్రీ, సేల్స్ బుక్ లో ఎక్స్ అని రాసి అమౌంట్ రాసాను, అలా ఎక్స్ తో పాటు వై జెడ్ బోల్డ్ మంది ఉంటారు, అంతా కలిపి టోటల్ సేల్స్ అకౌంట్ కి పోస్టింగ్ వెళ్ళిపోద్ది. ఎస్ సార్. పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళలేదు, పోస్టింగ్ నాట్ పోస్టింగ్ అంటే ఏ అకౌంట్ కి వెళ్ళలేదని అర్థం. అప్పుడు ఎక్స్ అకౌంట్ సార్. అకౌంట్ కి వెళ్ళలేదని అర్థం, అంటే వైకి వెళ్ళలేదు, సారీ సేల్స్ కి వెళ్ళలేదని మనం ఎలా డిసైడ్ చేయగలం? ఏమనికంటే అర్థమైందా ఏం చెప్పాను? ఎస్ సార్ అర్థమైంది. మరి కాన్సన్ట్రేట్ చేయలేదు చూసావా, ఇది సబ్సిడీ బుక్ పాయింట్, ఇది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జర్నల్ ఎంట్రీ. నువ్వు నాకు ఆన్సర్ ఒకవేళ సార్ సబ్సిడీ బుక్ కాకుండా జర్నల్ ఎంట్రీ అయితే మీరు చెప్పింది రైట్ సార్ సార్ అని నువ్వు చెప్పింది రైటే ఇందాక, రైట్. ఎక్స్ అకౌంట్ కి సేల్స్ అకౌంట్ రెండింటికి వెళ్ళలేదు. ఎప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం. జర్నల్ ఎంట్రీ ప్రొసీజర్ Sales books maintain చేయకపోతే. జనరల్ గా క్వశ్చన్ లో ఇచ్చాడు అంటే సబ్సిడీ బుక్ ఉంటే సబ్సిడీ బుక్ ఫాలో అవుతారు, సబ్సిడీ బుక్ కాకపోతే వాడు చెప్పాలి. ఎందుకంటే సబ్సిడీ బుక్ ఈజ్ ఆల్సో ఏ జర్నల్. ఓకేనా? ఎస్ సార్. అంటే దీని ప్రకారం పోస్టింగ్ ఏ అకౌంట్ కి వెళ్ళలేదు, ఎక్స్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ కి మాత్రమే వెళ్ళలేదు. డెబిట్ ఎంత? 1000 సార్. 10,000. 10,000. సో ఎక్స్ అకౌంట్ కి వెళ్ళలేదు పోస్టింగ్, రైట్ అన్నా? సారీ, ఎక్స్ అకౌంట్ కి వెళ్ళలేదు. రాంగ్ ఏం జరిగింది, ఎక్స్ అకౌంట్ లో కాదు కదా, రాంగ్. సారీ. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, ఎక్స్ అకౌంట్ కి పోస్టింగ్ చేయాలి. ఎక్కడికి జరిగింది పోస్టింగ్? సేల్స్ అకౌంట్. సేల్స్ కి జరిగిపోయింది సార్. సేల్స్ కి జరిగిందని ఎలా చెప్పగలం? ఎందుకంటే సేల్స్ అనేది సబ్సిడీ బుక్ పీరియాడికల్ టోటల్ వెళ్ళిపోతుంది. ఎస్ సార్. ప్రత్యేకంగా ఒక ట్రాన్సాక్షన్ ద్వారా ఇది వెళ్ళలేదని చెప్పడానికి ఉండదు. అంటే రాంగ్ ఏంటంటే దీనిలో డెబిట్ సైడ్ పోస్టింగ్ అవ్వాల, క్రెడిట్ సైడ్ పోస్టింగ్ అయిపోయింది. ఓకేనా? దీనిలో డెబిట్ 10,000 పోస్ట్ చేయాలి, క్రెడిట్ 10,000 పోస్ట్ చేయాలి సేల్స్ లో, కానీ సేల్స్ కి పోస్టింగ్ వెళ్ళిపోయింది. ఎక్కడికి పోస్టింగ్ వెళ్ళలేదు? క్రెడిటర్ అకౌంట్. డెటార్ అకౌంట్. Account. సో అంటే నేను ఇప్పుడు రెక్టిఫికేషన్ ఏం చేయాలి? డెటార్ అకౌంట్ ని డెబిట్ చేయాలి సార్. 10,000. డెటార్ అకౌంట్ ఇస్ టు బి డెబిటెడ్ విత్ 10,000. ఇది ఎంట్రీయా స్టేట్మెంటా? స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ అన్న, డెబిట్ ఉంది, క్రెడిట్ లేదుగా రెక్టిఫికేషన్ లో. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. సో ఇందాక నన్ను అడిగిన పర్సన్ హేమంత్, నీకు ఇది అర్థమైందా? సార్ హేమంత్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. మళ్ళీ ఒకసారి ఆలోచించు. గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ ఏ బుక్ లో రాస్తాం? సేల్స్ బుక్. సేల్స్ బుక్ లో ఎక్స్ అని రాసాం. సార్ సేల్స్ అకౌంట్ కి ఇమీడియట్ పోస్టింగ్ చేస్తావా? సేల్స్ అకౌంట్ కి పీరియాడికల్ పోస్టింగ్ చేస్తాం. అంటే సేల్స్ అకౌంట్ కి ఖచ్చితంగా టోటల్ వెళ్ళిపోద్ది, పోస్టింగ్ వెళ్ళలేదని మనం చెప్పలేము. నాట్ పోస్టెడ్ అంటే బుక్ నుంచి పోస్టింగ్ ఎక్కడికి ఉంటది? సేల్స్ బుక్ నుంచి పోస్టింగ్ ఎక్స్ అకౌంట్ కి ఉంటుంది ఇమీడియట్ గా కదా. అది జరగలేదు, సేల్స్ అకౌంట్ కి కాదు. ఎందుకంటే సేల్స్ అకౌంట్ కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ వెళ్ళదు అసలు. ఓకేనా? సో రాంగ్ ఏం జరిగినట్టు, ఎక్స్ కి డెబిట్ జరగలేదు పోస్టింగ్, బట్ క్రెడిట్స్ మాత్రం సేల్స్ కి జరిగిపోయింది. ఓకేనా? రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏం చేయాలి? రెక్టిఫికేషన్ ఎంట్రీ దీనికి ఎక్స్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్ విత్ 10,000. ఓకేనా హేమంత్? సార్ రైట్ నాన్న, నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఎంట్రీ చెప్తాను నేను. ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ నాన్న? హేమంత్ ఇది చెప్పేసే ఫస్ట్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అది స్టేజ్ ఎర్రర్ కేటగిరీ. బోల్డ్ ఎర్రర్స్ ఉన్నాయి, కమిషన్, ఒమిషన్, ప్రిన్సిపల్,
కాంపన్సేటింగ్ ఏ కేటగిరీ ఇది? omission sir, ఏంటిది? ఒమిషన్. omission, ఓకేనా? ఏ ఒమిషన్? error of omission. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్. ఓకేనా? Yes, sir. రైట్ Yes, sir. రైట్ జాగ్రత్త. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. సెకండ్ ఎంట్రీ అడుగుతానా? సెకండ్ ఎంట్రీ బుచ్చిరాజు. ఎస్ సార్. Goods sold to Mr. X rupees 10,000 posted as 1,000. సెంటెన్స్ అర్థమైందా? ఎస్ సార్. ఆలోచించు. సో దీనికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ గా రాయాల్సింది ఏంటి? సేమ్ టు సేమ్ ఎక్స్ అకౌంట్ ని డెబిట్ చేయాలి, సేల్స్ అకౌంట్ క్రెడిట్ క్రెడిట్ చేయాలి. అమౌంట్ ఎంత? 10,000 10,000. ఇది చేయాల్సింది అయితే ఇదే, అవునా కదా? ఎస్ సార్. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి? అమౌంట్ తప్పడింది. తప్పు పడింది, అంతేనా? ఎస్ సార్. రైట్. ఏ అకౌంట్ తప్పు పడింది, ఎంత పడింది? ఎక్స్ అకౌంట్ లో ఎక్స్ అకౌంట్ లో తప్పు పడింది. ఎంత? 1000 అని పడింది సార్. 1000 పడింది. ఓకే, మరి ఈ ట్రాన్సాక్షన్ సేల్స్ అకౌంట్ లో పోస్టింగ్ ఎంత పడింది? సేల్స్ అకౌంట్ లో 10,000 పడిపోతుంది సార్. సేల్స్ అకౌంట్ లో 10,000 పడిపోద్ది. ఎందుకని? ఎందుకంటే సేల్స్ అకౌంట్ పీరియాడికల్ పీరియాడికల్ పోస్టింగ్ బుక్ లో ఎంట్రీ తప్పు చేసామని ఎక్కడ చెప్పలేదు, పోస్టింగ్ తప్పు చేసామని చెప్పాడు. ఎస్ సార్. ఓకేనా? సో Yes, బుక్ sir. లో 10,000 రాస్తే సేల్స్ అకౌంట్ 10,000 వెళ్ళిపోతుంది కదా ఆటోమేటిక్ గా. ఎస్ సార్. సో కాబట్టి సేల్స్ అకౌంట్ లో మిస్టేక్ జరగలే. మిస్టేక్ జరిగింది ఎక్కడ? ఎక్స్ అకౌంట్ లో ఎక్స్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ ఎంత పడింది? డెబిట్ సైడ్ 1000 పడింది సార్. పడింది. అసలు పోస్టింగ్ జరగలేదు అన్న, జరిగింది పోస్టింగ్, కానీ అమౌంట్ తప్పుగా పడింది. దీని రెక్టిఫికేషన్ ఏంటి? ఎక్స్ అకౌంట్ డెబిట్ 9,000. అంతేనా? సో ఇది కూడా స్టేట్మెంటే, రెక్టిఫికేషన్. స్టేట్మెంటా లేదంటే ఎంట్రీయా? స్టేట్మెంట్ స్టేట్మెంట్ వన్ సైడ్ రాస్తే స్టేట్మెంట్ ఎక్స్ అకౌంట్ ఇస్ టు బి డెబిటెడ్ విత్ 9,000 రూపీస్ అని రాయాలి. ఓకేనా? ఇది ఏ కేటగిరీ ఆఫ్ ఎర్రర్ నన్ను? ఎర్రర్ ఆఫ్ కమిషన్స్ కమిషన్, రైట్? రాంగ్ అమౌంట్. అమౌంట్. యూ కెన్ సే ఇట్ ఇస్ ఎ రాంగ్ అమౌంట్ అన్న. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, బాగా చెప్పావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ కృష్ణ. కృష్ణ ఉన్నాడా? హలో. రైట్, ఎస్జే శ్రీకృష్ణ. ఓకేనా? కనబడుతుందా? ఓకేనా? నేను సెంటెన్స్ రాస్తాను, ట్రై చేయి. ఓకేనా? ఓకే. ఓకేనా? చూడు, ఒకటే ట్రాన్సాక్షన్ ని ఎన్ని రకాలుగా మనం మార్చుకోవచ్చు. posted to Y account. Posted to Y account. Transaction అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది. goods sold to Mr. X rupees 10,000 but posted to Y account. Y account. రాయాల్సిన ఎంట్రీ ఏంటి? X account debit to sales account 10,000. 10,000. రైట్ రైట్. రాంగ్ ఏం జరిగింది? Y account ట్రాన్స్ఫర్ చేసి వేసారు సార్. Y అకౌంట్ చేశాడు. డెబిట్ చేసి ఉంటాడా, క్రెడిట్ చేసి ఉంటాడా? డెబిట్ చేసేది. ఎక్కడ నీకు రాంగ్ సైడ్ చేశానని చెప్పలేదు కదా, పేరు తప్ప చెప్పాడు. సో Y అకౌంట్ కి డెబిట్ చేశాను ఎంత? 10,000 సార్. 10,000 చేశాడు. సేల్స్ అకౌంట్ ఏం చేశాడు? 10,000. సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేశాడు 10,000. సార్ సేల్స్ అకౌంట్ 10,000 ఎలా చెప్పగలం? ఎందుకంటే అది బుక్ కదా. బుక్ అంటే పీరియాడికల్ పోస్టింగ్ వెళ్ళిపోదు. ఎస్ సార్. ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎలాగా? Y account Y అకౌంట్ ని డెబిట్ చేశాడు, దాని రెక్టిఫికేషన్ డెబిట్ చేసేది సార్. ఇక్కడ క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. ఏ అకౌంట్ ని డెబిట్ చేయాలి?
ఎక్స్ అకౌంట్ డెబిట్ చేయాలి సార్. సో అంటే రెక్టిఫికేషన్ ఏముండాలి? ఎక్స్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్ క్రెడిట్. టు వై అకౌంట్ వై అకౌంట్ క్రెడిట్. క్రెడిట్ 10,000. అంటే ఇది ఇప్పుడు 10,000. రెక్టిఫికేషన్ ఏమొచ్చింది? ఎంట్రీ. ఎంట్రీ సార్. మా ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది ఏ కేటగిరీ ఆఫ్ ఎర్రర్ చెప్పేసి వెళ్ళిపో. రాంగ్. రాంగ్ అకౌంట్. ఎస్ సార్. అంతేనా కదా? ఎస్ సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ. నెక్స్ట్ బాబీ. బాబీ రైట్. అభిరామ్. సార్. రైట్ అభిరామ్ క్వశ్చన్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రాస్తాను, ట్రై చేయను. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ rupees 10,000. Posted to X account credit side. Okay na? Yes sir. Posted to X account credit side. Right. So దీనికి రాయాల్సిన ఎంట్రీ ఏంటి ఎప్పుడు కూడా? X account debit to sales account 10,000 కూడా సేల్స్ క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఇదే కదా నాన్న? yes sir. జరిగిన మిస్టేక్ ఏంటి? X account to credit side వేసామని. అవునా? సో అంటే ఎక్స్ అకౌంట్ ని క్రెడిట్ చేసేసాం ఎంత? 10,000. 10,000 నెక్స్ట్ సేల్స్ అకౌంట్ కి ఇచ్చేది ఉంటుంది. క్రెడిట్ వేస్తాం సేల్స్ అకౌంట్ 10,000. ఆ సేల్స్ కూడా క్రెడిట్ వెళ్తాయి, ఎందుకంటే సేల్స్ అకౌంట్ రాంగ్ జరిగింది అక్కడ చెప్పలేదు కదా. yes sir. ఆ సబ్సిడీ బుక్ నుంచి పీరియాడికల్ టోటల్ క్రెడిట్ సైడ్ కి వెళ్ళిపోద్ది. yes sir. రైట్ అన్న. ఇప్పుడు దీనిలో రెక్టిఫికేషన్ ఏం చేయాలి? X account ని డెబిట్ చేసి 20,000. ఎక్స్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. ఎంత? 20,000. 20,000. క్రెడిట్ మరి సేల్స్ చేస్తాం. క్రెడిట్ ఇంకా అవసరం లే, ఎందుకంటే సేల్స్ పడాల్సింది పడిపోయింది కదా కరెక్ట్ గానే. yes sir. మిస్టేక్ జరిగింది ఎక్స్ అకౌంటే కదా. yes sir. డెబిట్ సైడ్ క్రెడిట్ పడింది రాంగ్ కాబట్టి డెబిట్ చేయాలి, మళ్ళీ రాయాల్సింది డెబిట్ కాబట్టి 2 సార్లు డెబిట్ చేయాలి. సేల్స్ అకౌంట్ క్రెడిట్ పడాలి, 10,000 పడింది, సో దానిలో ప్రాబ్లం లేదు. ఓకేనా? yes sir. సో ఇట్ ఈస్ ఎ రెక్టిఫికేషన్ బై పాసింగ్ ఎ స్టేట్మెంట్. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎంట్రీ. yes sir. రైట్ అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది? wrong side. yes sir. రైట్ అండ్ నెక్స్ట్. థ్యాంక్ యూ అభిరామ్. సార్ కట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. రైట్ నెక్స్ట్ నిఖిల్. yes sir. నిఖిల్ నెక్స్ట్ నీకు సెంటెన్స్ రాస్తున్నానే, yes sir. అర్థమవుతుంది కదా ఇది? అర్థమవుతుంది సార్. రైట్ అన్న. గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ rupees 10,000. ఆల్రెడీ ఈమెయిల్ రాసాము, ఎర్రర్స్ రాంగ్ అమౌంట్ రాసాము, రాంగ్ అకౌంట్ రాసాము, రాంగ్ సైడ్ రాసాము కదా అన్న? yes sir. పార్షియల్ ఒమిషన్ కూడా రాస్తాం. నాట్ రికార్డెడ్ రికార్డ్ చేయలేదు అసలు, ఎర్రర్ ఇదే. yes sir. ఏంటి అసలు రాయాల్సిన ఎంట్రీ ఏంటి? X account debit to sales account ఎక్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 10,000 చేయాలి, సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 10,000 చేయాలి. వీడేం చేశాడు? అసలు రికార్డ్ చేయలేదు. అసలు ఏమీ చేయలేదు. సో ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ కూడా ఏంటి? X account debit to sales ఎక్స్ అకౌంట్ డెబిట్ చేయాలి 10,000, సేల్స్ అకౌంట్ ఏం చేయాలి? 10,000 debit చేయాలి. సో రైట్, ఇది ఏ కేటగిరీ ఆఫ్ ఎర్రర్ అన్నది? error of omission, కంప్లీట్ ఒమిషన్. complete omission. రైట్. సో నీకు చాలా ఈజీ వచ్చింది కదా, ఇంకొకటి అడుగుతా. yes sir. రైట్. పాయింట్ నెంబర్ 6.
goods sold to Mr. X rupees 10,000 posted in recorded in cash book. ఓకేనా? Yes, sir. క్యాష్ బుక్ లో రాశాడంట. Yes, sir. రైట్ సో మామూలుగా రాయాల్సిన ఎంట్రీ అండి. X account debit 10,000 to sales account credit. 10,000. సో రైట్ జరిగిన మిస్టేక్ ఏంటో చెప్పు. X account లో డెబిట్ చేయబోయి క్యాష్ బుక్ లో వేస్తారు. సో గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ రూపీస్ 10,000 రికార్డ్ ఇన్ క్యాష్ బుక్. Yes, sir. రికార్డింగ్ జరిగిందే క్యాష్ బుక్ లో చేశాడు నాన్న. అంటే ఏ అకౌంట్ జరగలేదు. X account జరగలేదు. రాంగ్ రాంగ్ రాంగ్. మళ్ళీ జాగ్రత్త విను. నాట్ పోస్టెడ్ అనలా. రికార్డ్ ఎంట్రీ రాసిందే ఏ బుక్ లో అంట. క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో రాస్తే ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఉంటుందా? ఉండొచ్చు. ఉండదు కదా. ఉండొచ్చు. ఎందుకంటే బుక్ ఈజ్ జర్నల్ అదలా. సబ్సిడరీ అండ్ ప్రిన్సిపల్. అంటే అర్థం క్యాష్ బుక్ లో రాశాడంటే సేల్ రాశాడంటే రిసీట్స్ రాస్తాడా పేమెంట్స్ రాస్తాడా? రిసీట్స్. అంటే క్యాష్ అకౌంట్ ఏం చేశాడు? డెబిట్ చేస్తారు. క్యాష్ అకౌంట్ ఏం చేశాడు? సేల్ కదా. క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేశాడు. ఓకే. క్రెడిటా డెబిటా? క్రెడిట్ చేస్తారు. క్రెడిట్ ఎలా అవుతుంది? నా క్యాష్ బుక్ లో ఇది గూడ్స్ సోల్డ్ సేల్ చేస్తే డబ్బులు వస్తాయి. క్యాష్ అండ్ రిసీట్ అంటే ఏంటన్నా? డెబిట్. Yes, sir. రైట్ ఆలోచించాలి. నిఖిల్ డెబిట్ చేశాడు 10,000. సార్ డెబిట్ చేస్తాడని ఎలా చెప్పగలను? ఎందుకంటే క్యాష్ బుక్ లో రాస్తే ఇట్ ఈస్ ఏ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. లెక్చర్. అంతేనా? మిస్టేక్ అర్థమైందా? ఫస్ట్. అర్థమైంది సార్. రెండోది క్యాష్ బుక్ నుంచి పోస్టింగ్ ఎక్కడికి వెళ్తుంది? సేల్స్ బుక్. క్యాష్ బుక్ నుంచి పోస్టింగ్ సేల్స్ అకౌంట్ కి వెళ్తుంది. Yes, sir. అంతేనా కదా? Yes, sir. క్యాష్ బుక్ లో సేల్స్ అని రాశాడు అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ ని క్యాష్ ట్రాన్సాక్షన్ కింద రాశాడు అన్నవాడు. అర్థమవుతుందా? Yes, sir. సేల్స్ అకౌంట్ కి ఇటు సైడ్ వెళ్తుంది. డెబిట్. క్యాష్ బుక్ లో డెబిట్ చేస్తే సేల్స్ అకౌంట్ ఇటు సైడ్ రాస్తాడు పోస్టింగ్. డెబిట్. క్రెడిట్ చేస్తాడు. డెబిట్ ఎందుకు చేస్తాడు? Yes, sir. క్యాష్ బుక్ నా క్యాష్ బుక్ లో సేల్ కింద రాశాడు. నన్ను అర్థమైందని ఏం చెప్పాను? క్యాష్ బుక్ లో సేల్ కింద రాశాడు అంటే మనం నిజంగా చేసిన సేల్ క్రెడిట్ సేలా క్యాష్ సేలా? నిజంగా చేసిన క్రెడిట్ సేల్స్. కానీ వాడికి రాసింది ఏంటి? రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అంటే క్యాష్ సేల్ కింద రాస్తాడు. క్యాష్ సేల్ కి ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అంతే. అది చేసాడంట. అంటే క్యాష్ అకౌంట్ లో డెబిట్ పడిపోయింది, సేల్స్ అకౌంట్ లో క్రెడిట్. నీకు ఎక్కడ ఏది పడలేదని చెప్పలేదు కదా. రికార్డింగ్ క్యాష్ అకౌంట్ కింద రాశాడు అన్నాడు. అర్థమైందా? అవును. అమ్మా అర్థమైందని నేను చెప్పాను. అర్థమైంది సార్. అప్పుడు ఈ మిస్టేక్ ని రెక్టిఫై ఎలా చేయాలి? ఎక్స్ అకౌంట్ ని డెబిట్ చేసి క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. ఎక్స్ అకౌంట్ ని డెబిట్ చేసి క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. అంతే కదా? అంతే. కానీ ఏదైనా నీకు ఎర్రర్ అర్థమైతేనే మనం రెక్టిఫై చేయగలం. ఎర్రర్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. ఏ బుక్ లో రాశానని చెప్పాడు? క్యాష్ బుక్ లో రాశాను అన్నాడు. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ నాన్న? రాంగ్ అకౌంట్. రాంగ్ అకౌంట్. సింపుల్. ఓకేనా? రైట్ అండ్ థ్యాంక్ యూ నాన్న. నిఖిల్. రైట్ నెక్స్ట్ సాయి యశ్వంత్. సాయి యశ్వంత్ లేడా? కే రామకృష్ణ. రైట్ కే రామకృష్ణ. సో రామకృష్ణ నేను రాస్తున్నా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆలోచించి చెప్పాలి. ఓకేనా? రైట్. Yes, sir. Goods sold to Mr. X rupees 10,000 recorded as sale of machinery. గూడ్స్ సేల్ చేస్తే పాపం ఎలా రాశాడంట? మిషన్ సేల్ చేసినట్టు ఎంట్రీ రాశాడంట. ఓకేనా?
అసలు మామూలుగా గూడ్స్ సేల్ చేసి ఎంట్రీ అని రాయాలి. ఎస్ ఎక్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత 10,000 10,000 రైట్. ఇది రిక్వైర్డ్ ఇన్ సేల్ ఆఫ్ మిషనరీ అంటే సేల్స్ బుక్ లో ఎంటర్ చేసాడా? లేదు మిషనరీ సేల్ అయితే సేల్స్ బుక్ లో అసలు రాస్తామా? నో సార్ రాయి. మరి ఇప్పుడు ఎర్రర్ ఏం చేసి ఉంటాడు? ఎక్స్ అకౌంట్ ని డెబిట్ చేశాడు. 2 మిషన్, ఒక మిషన్ అమ్మితే ఎలా రాస్తాం అదే కదా రాశాడు. ఓకేనా? ఎస్ సార్ మిషన్ బదులు సేల్స్ బదులు ఏం రాశాడంట? మిషన్ అని రాశాడంట. మిషన్ రాశాడు, తప్పు ఎలాగేం జరగచ్చు కదా నాన్న. ఓకేనా? ఎస్ సార్ ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? ఇది సేల్స్ ఇన్కమ్ ని ఎసెట్ సేల్ కింద రాశాడు, గూడ్స్ సేల్ ని ఎసెట్ సేల్ కింద రాశాడు. ప్రిన్సిపల్ ఎర్రర్ సార్. వెరీ గుడ్. అంతేగా అర్థం? గూడ్స్ Yes, సేల్ sir. అయితే ఎసెట్ సేల్, అది 2 సేల్స్ ఒకటేనా? కాదు సార్ వేరు సార్. అదే వేరు కదా పాపం, మరి మర్చిపోయి గూడ్స్ సేల్ ని ఎసెట్ సేల్ కింద రాసేసాడు. లేదా ఎసెట్ సేల్ గూడ్స్ సేల్ ఎలా రాసినా కూడా ప్రిన్సిపల్ ఎర్రర్. ఎస్ సార్ వెరీ గుడ్ నాన్న. సో ఇప్పుడు దానికి రెక్టిఫికేషన్ అంటే ఏమో చెప్పు. మిషనరీని డెబిట్ చేయాలి సార్, సేల్స్ ని క్రెడిట్ చేయాలి. చూడండి, నేను ఇది చెప్పేశాను కాబట్టి నీకు ఈజీగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా ఎగ్జామ్ ఇదే క్వశ్చన్ లో ఆ ఎర్రర్ ఏంటో తెలియకపోతే మాత్రం పిచ్చెక్కిపోద్ది. అదే సార్. రైట్ అన్న? ఎస్ రైట్ అన్న. థ్యాంక్ యూ రామకృష్ణ. నెక్స్ట్ వన్ సాయి సుబ్బారావు. సార్. రైట్ సుబ్బారావు, ఇంకో క్వశ్చన్ అడిగినా నెక్స్ట్ ది. సార్ రైట్. సేల్స్ బుక్ అండర్ క్యాస్ట్ రూపీస్ 10,000. టోటల్ మిస్టేక్ చేశాను నా. ఇది ఎంట్రీకి కరెక్ట్ ఎంట్రీయా ఏంటి పోస్టింగ్ ఏంటి మ్యాటర్ కాదు. ఇక్కడ బుక్ టోటల్ ఉంటుంది కదా, టోటల్. ఎస్ సార్ అర్థమవుతుందన్నా? ఎస్ సార్ ఆ రాంగ్ టోటల్ చేసాడు. అండర్ క్యాస్ట్ అంటే అండర్ అంటే తక్కువ. నేను సేల్స్ బుక్ లో XYZ అని కస్టమర్స్ పేరు రాసుకుంటూ వెళ్తాను కదా. ఆ సేల్స్ అకౌంట్ లో రాసిన ప్రతి కస్టమర్ అకౌంట్ ని టోటల్ చేస్తే సమ్ 1,10,000 1,10,000 అయితే ఆడు 10,000 తక్కువ రాసి 1 lakh అని రాస్తాడు కంగారులో. యాక్చువల్ గా టోటల్ 1,10,000 అనుకో, ఒక 10,000 తగ్గించి రాస్తాను. దీని ఇంపాక్ట్ ఏంటి? ఈ టోటల్ ఎక్కడికి పోస్ట్ అవుతుంది చెప్పు? సేల్స్ బుక్ నుంచి టోటల్ ఎక్కడికి వెళ్తది? ఏ లెడ్జర్ కి వెళ్తది? సుబ్బర్ సాయి కొంచెం గట్టిగా చెప్తాను, పర్వాలేదు, తప్పు చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు, కొంచెం గట్టిగా చెప్పు. ఇండివిజువల్ అకౌంట్స్ కి ఇమిడియట్ పోస్టింగ్ వెళ్తది. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ కి పీరియాడికల్ పోస్టింగ్ వెళ్తది. ఇది పీరియాడికల్ పోస్టింగ్ ఎర్రరా, ఇండివిజువల్ పోస్టింగ్ ఎర్రరా? టోటలింగ్ మాట్లాడుతున్నాను. టోటలింగ్ అంటే పీరియాడికల్ కదా. అంటే ఇది ఏ ఎర్రర్? ఇది పీరియాడికల్ టోటల్ ఎర్రర్. అంటే ఇది ఏ అకౌంట్ కి సంబంధించిన ఎర్రర్? సేల్స్ అకౌంట్ కి మాత్రమే సంబంధించిన ఎర్రర్. సేల్స్ అకౌంట్ ఎట్ సైడ్ రాయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి. సేల్స్ అకౌంట్ ఎట్ సైడ్ రాయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి కదా. క్రెడిట్ సైడ్ 10,000 తక్కువ రాశాడంట. రెక్టిఫికేషన్ ఏంటి దానికి? తక్కువ రాశాడు, మళ్ళీ క్రెడిటే చేస్తే కదా పెరుగుతుంది. సేల్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 1 lakh అని రాయాలి నాన్న. 1 lakh రాశాడు, 1 lakh రాశాడు. అప్పుడు సేల్స్ అకౌంట్ ఇంకో 10,000 పెంచాలంటే క్రెడిట్ చేస్తావా డెబిట్ చేస్తావా? క్రెడిట్ చేస్తాం. సేల్స్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. క్రెడిట్ సేల్స్ అకౌంట్, దట్ ఈస్ ద రెక్టిఫికేషన్. ఎంత నాన్న? 10,000. ఇట్స్ ఏ స్టేట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఏ ఎంట్రీ. అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఆలోచించు, ఏం జరిగిందో ఒకసారి నువ్వు ఆలోచించి సెంటెన్స్ కి మీనింగ్ నాకు చెప్పేసి. సేల్స్ బుక్ టోటల్ ని మనం తగ్గించి రాసాం సార్. ఓకే, సేల్స్ బుక్ టోటల్ తక్కువ చేసి రాసాము. అప్పుడు మనం ఏం చేయాలి? రెక్టిఫై చేసాం సార్. ఏ అకౌంట్ కి రెక్టిఫై చేసాం? సేల్స్ అకౌంట్ సార్. ఎట్ సైడ్ రాసాం? క్రెడిట్ సైడ్.
ఎందుకు క్రెడిట్ రాసాం, ఎందుకు డెబిట్ రాయలేదు? సేల్స్ పెంచాలంటే మరి క్రెడిట్ చేయాలి కదా సార్. క్రెడిట్ సేల్స్ అనేది క్రెడిట్ ఉంటుంది, అది పెంచాలంటే మళ్ళీ క్రెడిట్ చేయాలి, Credit అది తగ్గించాలంటే డెబిట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఇదే సెంటెన్స్ లో ఓవర్ క్యాష్ 10,000 అనడానికి అప్పుడు ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. డెబిట్ చేస్తాం, ఎందుకంటే వాడు ఎక్కువ రాసేసాడు, తగ్గించాలంటే డెబిట్ చేయాలి. Yes. ఒకవేళ ఇదే సెంటెన్స్ లో పర్చేజ్ బుక్ అనడానికి అప్పుడు ఏం చేయాలి? పర్చేస్ బుక్ అంటే డెబిట్ చేస్తాం సార్, పెంచాలి కదా. పెంచాలి కాబట్టి డెబిట్ చేస్తాం. అదే పర్చేజ్ బుక్ ఓవర్ క్యాష్ చేసారంటే ఏం చేయాలి? క్రెడిట్ చేస్తాం. క్రెడిట్ చేస్తాం, సింపుల్. మరి సేల్స్ బుక్ లో ఉన్న ఈ పర్సన్స్ XYZ వాటి గురించి ఏం చెప్పలేదండి, అది ఇమీడియట్లీ పోస్ట్ చేస్తాం. అవి ఇమీడియట్ పోస్టింగ్ చేసి ఉంటాం. అవి ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ అని చెప్పేవాడు కదా. Yes, sir. అంటే ఎర్రర్ ఇండివిజువల్ డెటార్స్ అకౌంట్ కానీ క్రెడిటార్స్ అకౌంట్ గురించి కాదు, ఎర్రర్ దేని గురించి పీరియాడికల్ టోటల్ కాస్ట్. అంటే సేల్స్ గురించి. Yes. ఓకేనా? Yes. రైట్, థ్యాంక్ యూ సాయి, పర్ఫెక్ట్. ఇవన్నీ కూడా ఎర్రర్స్ కేటగిరీస్ అని అబ్జర్వ్ చేస్తే కనుక మీరు చూడండి, మీరు నేను ఇక్కడ రాశాను పార్షియల్ ఒమిషన్ రాశాను, రాంగ్ అకౌంట్, రాంగ్ అమౌంట్, రాంగ్ సైడ్, కంప్లీట్ ఒమిషన్, రాంగ్ అకౌంట్, ప్రిన్సిపల్ ఎర్రర్, రాంగ్ టోటల్, కమిషన్ ఎర్రర్స్ 4 రాశాను, ప్రిన్సిపల్ ఎర్రర్స్ 2 రాశాను, ప్రిన్సిపల్ ఎర్రర్ 1 రాశాను, ఒమిషన్ ఎర్రర్స్ 2 రాశాను, పార్షియల్ ఒమిషన్, కంప్లీట్ ఒమిషన్. రైట్ మ్యామ్. ఇంకొక ఎర్రర్ రాదు. Goods sold to Mr. X rupees 10,000 posted to credit side of Y account. మళ్ళీ ఒక సెంటెన్స్ రాశాను, సో ట్రై చేద్దాం. రైట్, ఈ సెంటెన్స్ రామచంద్రరావు. రామచంద్రరావు, శ్రీవర్ధన్, రెస్పాండ్ అవ్వాలన్నా. శ్రీవర్ధన్, రామచంద్ర ఎవరు లేరా? ఓకే. ఆనంద్ శ్రీరామ్, ఆనంద్ శ్రీరామ్, రైట్. అమిత్, అమిత్ సెంటెన్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడు, మేబీ నా రైటింగ్ అర్థం కాదని చదువుతున్నాను. రైట్, గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ రూపీస్ 10,000 పోస్టెడ్ టు క్రెడిట్ సైడ్ ఆఫ్ వై అకౌంట్. సెంటెన్స్ అర్థమైంది అమిత్? రైట్, జనరల్ గా రాయాల్సిన ఎంట్రీ ఏంటి? ఎక్స్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో ఇది జనరల్ గా ఎక్స్ అకౌంట్ డెబిట్ చేయాలి, సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు గూడ్స్ సేల్ చేసాము, ఇక్కడ మాట్లాడుతున్న పోస్టింగ్ గురించా రికార్డింగ్ గురించా? పోస్టింగ్. సో పోస్టింగ్ లో ఎర్రర్ ఒక ఇండివిజువల్, ఇది ఒక ట్రాన్సాక్షన్ అంటే ఇండివిజువల్ అకౌంట్ ఎఫెక్ట్ చేస్తుందా, సేల్స్ అకౌంట్ ఎఫెక్ట్ చేస్తుందా? ఇండివిజువల్ అకౌంట్ కి ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎక్స్ అకౌంట్ కి డెబిట్ వెళ్ళాలి 10,000, కానీ ఏం జరిగింది? వైకి క్రెడిట్ అయిపోయింది 10,000. మరి సేల్స్ అకౌంట్ కి ఏమైంది? అలాగే ఉంది సార్. సేల్స్ కూడా క్రెడిట్ 10,000 అయి ఉంటుంది. డెబిట్ అవ్వాలని అక్కడ చెప్పలేదు కదా, చెప్పలేదు సార్. పోస్టింగ్ లో నీకు సేల్స్ అకౌంట్ డెబిట్ అయిందని నేను చెప్పాడా? లేదు చెప్పలేదు. అంటే సేల్స్ అకౌంట్ మిస్టేక్ జరిగిందని మనం ఊహించేసుకోకూడదు, బట్ వై అకౌంట్ లో మిస్టేక్ ఏంటో క్లియర్ గా చెప్పాడు. ఓకేనా? రెక్టిఫికేషన్ ఏంటి? ఎక్స్ అకౌంట్ డెటార్ వై అకౌంట్ ని డెబిట్ చేయాలి, క్రెడిట్ రాంగ్ పడింది కాబట్టి 10,000. ఎక్స్ అకౌంట్ కూడా ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి 10,000. అంటే రెండింటిని డెబిటే చేయాలన్నా, అంటే ఇది కూడా స్టేట్మెంటా ఎంట్రీయా? స్టేట్మెంట్. ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే పోస్ట్ టు వై అకౌంట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది వై అకౌంట్ అనగానే ఒక వై క్రెడిట్ వెళ్ళిందంటే సేల్స్ కి డెబిట్ వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోద్ది. సేల్స్ అనేది ఇండివిజువల్ పోస్టింగ్ కాదు కదా అలా వెళ్ళిపోవడానికి. సేల్స్ అనేది ఏంటి? పీరియాడికల్ పోస్టింగ్. సో అలా మిస్టేక్ ఇండివిజువల్ అకౌంట్ కి సింగిల్ అకౌంట్ కి జరగదు. ఓకేనా? సేల్స్ కి జరగదు, బట్ ఇండివిజువల్ గా వైకి కానీ ఎక్స్ కానీ మిస్టేక్ జరగదు అలాగా, ఎందుకంటే ఇండివిజువల్ పోస్టింగ్ వెళ్తుంది కాబట్టి. ఓకేనా?
అర్థమైందేనా అమిత్? ఎస్ సార్ అడ్వాన్స్. రైట్ అన్న, థ్యాంక్ యూ నా, థ్యాంక్ యూ. సో దీంతో నేను కొన్ని ఎర్రర్స్ మీకు డిస్కస్ చేశాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు వీటి గురించి. సో అల్టిమేట్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీనిలో సో ఎర్రర్ ఏదైనా అవ్వచ్చు. సో ఆ ఎర్రర్ రెక్టిఫికేషన్ లో ఎంట్రీ ఉండొచ్చు, స్టేట్మెంట్ ఉండొచ్చు. రైట్ నా, ఎర్రర్ రెక్టిఫికేషన్ ఏముండొచ్చు, ఎంట్రీ ఉండొచ్చు, స్టేట్మెంట్ ఉండొచ్చు. రైట్. సో ఇప్పుడు సరే ఇక్కడ మనం చాలా ఎర్రర్స్ రాసాం కదా, వీటిలో ఏ ఎర్రర్ కి ఎంట్రీ వచ్చింది, ఏ ఎర్రర్ కి స్టేట్మెంట్ వచ్చింది, సో దీని గురించి మనం డిస్కస్ చేయాలన్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నిత్య, అమ్మ నిత్య. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. ఆల్రెడీ ఇందాక మనం ట్రయల్ బ్యాలెన్స్ గురించి అనాలిసిస్ చేసాం, గుర్తుందా? ఎస్ సార్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఏ ఎర్రర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తాయి? రాంగ్ అమౌంట్ వన్ సైడ్ ఉంటే ఎఫెక్ట్ చేస్తుంది సార్. లైక్ సిమిలర్లీ కమిషన్ ఎర్రర్స్. ఎస్ సార్. ఇంకా ఒమిషన్ లో పార్షియల్ ఒమిషన్ ఎఫెక్ట్ చేస్తుంది. అంతే కదా, ఈ రెండు ట్రయల్ బ్యాలెన్స్ యొక్క డిఫరెన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి కదా. అవును సార్. టాలీ అవ్వు డిఫరెన్స్. అవును సార్, టాలీ. నువ్వు అబ్జర్వ్ చే, పార్షియల్ ఒమిషన్ స్టేట్మెంట్ వచ్చిందా లేదంటే నాకు ఎంట్రీ వచ్చింది? ఇక్కడ స్టేట్మెంట్ వచ్చింది సార్. రెక్టిఫికేషన్ లో స్టేట్మెంట్ వచ్చింది. చూడు, ఎర్రర్ ఆఫ్ కమిషన్ రెక్టిఫికేషన్ ఏమొచ్చింది? స్టేట్మెంట్ వచ్చింది. డెబిట్ చేయమన్నాను. రాంగ్ అమౌంట్ అబ్జర్వ్ చే, రాంగ్ అమౌంట్ ఏమొచ్చింది? స్టేట్మెంట్ వచ్చింది. రైట్. నెక్స్ట్ రాంగ్ సైడ్ అబ్జర్వ్ చే, ఏమొచ్చింది? స్టేట్మెంట్ వచ్చింది. అదవుతానా? నెక్స్ట్ ఇంకా రాంగ్ ప్రిన్సిపల్ ఎర్రర్ కూడా కాదు, రాంగ్ టోటల్ స్టేట్మెంట్ వచ్చింది. స్టేట్మెంట్ వచ్చింది సార్. అంటే నీకు ఆల్రెడీ కమిషన్ ఎర్రర్స్ మెజారిటీ కేసెస్ ఏముంటది, టోటల్ టాలీ అవుతుంది. టోటల్ టాలీ అయినప్పుడు అవి ఎందుకు టాలీ అవ్వంటే ఐదర్ వన్ సైడ్ ఎర్రర్స్ కానీ లేదా టోటల్ ఎర్రర్స్ కానీ ఇలాంటివి కమిషన్ ఎర్రర్స్, పార్షియల్ కమిషన్ ఎర్రర్స్ కి టాలీ అవ్వదు. అవును సార్. వాటన్నిటిని రెక్టిఫై చేయాలంటే స్టేట్మెంట్ పాస్ చేయాలి. ఎస్ సార్. అండ్ ఇది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకపోతే. అవును సార్. రైట్. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ ఇదే సిచ్యువేషన్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాను అనుకో, ఎస్ సార్. ఇదే సిచ్యువేషన్ లో నేను ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాను అనుకో, ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటది? సస్పెన్స్ కింద వెళ్ళిపోయి ఉంటుంది. సో కాబట్టి సస్పెన్స్ ని కూడా తీసుకొచ్చి రెక్టిఫికేషన్ లో పెట్టాలి. ఎస్ సార్. సో దాని గురించి మనం నెక్స్ట్ స్టేజ్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బేసికల్ గా మీనింగ్ అర్థమైందని ఇక్కడ. సో ఎర్రర్స్ కేటగిరీస్ లో కమిషన్ ఎర్రర్స్ అలాగే పార్షియల్ ఒమిషన్ ఇవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే కనుక రెక్టిఫికేషన్ ఏముంటుంది? స్టేట్మెంట్ ఉంటుంది. ఎస్ సార్. అది కానీ ఎర్రర్స్ ఏమైనా రెక్టిఫై చేస్తే నా రెక్టిఫికేషన్ ఏముంటుంది? ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఉంటుంది. సింపుల్. ఓకేనా? సో అది ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. రైట్. నిత్యం మనం సమ్స్ సాల్వ్ చేద్దామా? 1 2. ఎస్ సార్. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఒకసారి ఆలోచించి సమాధానం చెప్పడానికి ట్రై చేయి. ఓకే సార్. Illustration number 1. How would you rectify the following errors in the book of Rama and Co? Okay na? Okay sir. Right. First point. The total of nani errors ani kuda assumption తీసుకున్నాం నాన్న. Errors ani first assumption ఏంటంటే ఈ errors అన్ని before trial balance. సో నేను ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయలేదు, నాకు ఎర్రర్ దొరికింది, నేను ఎలా రెక్టిఫై చేస్తాను? ఇది క్వశ్చన్. ఎస్ సార్. సో వీటన్నిటికీ నేను ఆల్రెడీ ఇందాక నేను ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాను కదా. ఎస్ సార్. ఒక్క సేల్స్ అకౌంట్ తోనే సేల్స్ బుక్ తోనే అని చెప్పాను నేను. ఓకేనా? అవును. సేల్స్ బుక్ ఉంది, పర్చేస్ బుక్ ఉంది, క్యాష్ బుక్ ఉంది, బిల్స్ ట్రిబుల్ బుక్ ఉంది. సో రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎర్రర్ ఎక్కడైనా జరగచ్చు. అవును. నేను చెప్పిన 9 కేటగిరీ ఆఫ్ ఎర్రర్స్ ప్రతి సిచ్యువేషన్ లో జరగచ్చు, ప్రతి అకౌంట్ లో జరగచ్చు కదా. అవును సార్. రైట్. ప్రతిదీ చూద్దాం. పాయింట్ నెంబర్ 1. ద టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్ అండర్ క్యాస్ట్ బై 100. ఇది డెబిట్ చేయాలి సార్. ఎవరిని డెబిట్ చేయాలి? పర్చేజెస్ కి సార్. ఓన్లీ పర్చేజెస్ ఏనా? మరి పర్చేస్ సప్లయర్ కి ఏం సంబంధం లేదా దీంతో?
సంబంధం లేదు సార్, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్, ఇమీడియట్ పోస్టింగ్ కాబట్టి. ఇమీడియట్ పోస్టింగ్ ఇచ్చేస్తాను. వెరీ గుడ్. దానికి ఎటువంటి సంబంధం లేదు. సో పర్చేజ్ అకౌంట్ కి మాత్రమే ఇది టోటలింగ్ ఎర్రర్. టోటలింగ్ ఎర్రర్ అంటే పర్చేజ్ అకౌంట్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్ సార్. అండర్ క్యాస్ట్ ఏంటంటే తక్కువ పడింది. సో పర్చేజ్ అకౌంట్ పెరగాలంటే ఏం చేయాలి? డెబిట్. డెబిట్ చేయాలి సార్. రైట్ అండ్ వెరీ గుడ్. నెక్స్ట్ రిటర్న్ ఇన్వర్డ్ బుక్ అండర్ క్యాస్ట్ బై 50. రిటర్న్ ఇన్వర్డ్ అంటే సేల్స్ రిటర్న్ సార్. సేల్స్ రిటర్న్ అంటే సేల్ చేసింది మళ్ళీ మనకి తిరిగి ఇచ్చారు. డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. డెబిట్. పెరగాల తగ్గాల? పెరగాలి సార్. అండర్ పెరగాలి. క్యాస్ట్. అంటే ఎడ్యుకేషనల్ సేల్స్ రిటర్న్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ విత్ 50. ఎస్ సార్. సో ఇది స్టేట్మెంట్. ఇది కూడా ఏంటి? స్టేట్మెంట్. స్టేట్మెంట్ సార్. రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. A sum of 250 written off as a depreciation of machinery has not been debited to depreciation. Depreciation కి ఎంట్రీ ఏంటి? జనరల్ గా ఒక అసెట్ వాల్యూ తగ్గించాలంటే డిప్రిసియేషన్ కి ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ టు అసెట్ అకౌంట్. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్, అసెట్ అకౌంట్ కదా. ఇది ఏ బుక్ లోని రాదు. ఎస్ సార్. ఏ Only బుక్ entry, అంటే sir. జనరల్ ప్రాపర్ లో రాస్తాం. అవును సార్. రైట్. సో జనరల్ ప్రాపర్ లో రాసాక అక్కడ హ్యాస్ నాట్ బీన్ డెబిటెడ్ టు మిస్ డిప్రిసియేషన్ అకౌంట్ అంటే పోస్ట్ చేసిన డిప్రిసియేషన్ అకౌంట్ లో డెబిట్ మర్చిపోయాడంట. ఎస్ సార్. మిషనరీ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ మర్చిపోయాడని చెప్పాడా? చెప్పలేదు సార్. అంటే దాని అర్థం ఓన్లీ డిప్రిసియేషన్ అకౌంట్ లోనే మిస్టేక్. మిస్టేక్. ఎస్ సో సార్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? డిప్రిసియేషన్ డెబిట్ చేయాలి సార్. డిప్రిసియేషన్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. ఎంత? 250. 250 సార్. ఓకేనా? సో డెబిట్ మర్చిపోయాడు, డెబిట్ చేస్తే సరిపోద్ది. అవును సార్. స్టేట్మెంటా లేదంటే ఇది ఎంట్రీయా? స్టేట్మెంట్ సార్. Statement. Point number 4. A payment of 75 for salaries to Mohan has been posted twice to salaries account. ఓకే సార్. ఆలోచించు. అసలు పేమెంట్ అనేది ఏ బుక్ లో రాస్తాం? పేమెంట్ జనరల్ ప్రాపర్ లోనే సార్. పేమెంట్ కాదు సార్, క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్. పేమెంట్ Cash సాలరీ క్యాష్ సారీ బుక్ లో సార్. రాస్తాం. క్యాష్ Yes, బుక్ sir. నుంచి క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు సార్. అంటే క్యాష్ అకౌంట్ మర్చిపోవచ్చు ఇంకా, ఎందుకంటే దానిలో తప్పు జరిగిందని ఎక్కడ చెప్పలేదు. ఎస్ సార్. ఎందుకంటే వీడు మాట్లాడుతుంది పోస్టింగ్ గురించి. నేను ఎస్ సార్. పోస్టింగ్ జరిగేది క్యాష్ బుక్ నుంచి శాలరీ పేమెంట్ అయితే ఏ అకౌంట్ కి? సాలరీస్ శాలరీ పేమెంట్ చేసాము, క్యాష్ బుక్ Yes, లో sir. రాసాము, అది పోస్టింగ్ ఏ అకౌంట్ కి వెళ్ళాలి? శాలరీ Salary. అకౌంట్ కి వెళ్ళాలి. ఎస్ సార్. సాలరీకి వెళ్ళాలి సార్. డెబిట్ వెళ్ళాలా, క్రెడిట్ వెళ్ళాలా? సాలరీ డెబిట్ వెళ్ళాలి సార్. శాలరీ ఎక్స్పెండిచర్ డెబిట్ వెళ్ళాలి. ఎస్ సార్. అయితే డెబిట్ 2 times రాస్తాడు. ఎస్ సార్. సార్ మరి క్యాష్ కూడా 2 times రాస్తాడు అనుకోవచ్చు కదా? అనుకుంటాం అలాగా? అనుకోం సార్, ఎందుకంటే ఏ అది జనరల్ లెడ్జర్ అదే కాబట్టి మళ్ళీ పోస్టింగ్ ఉండదు కదా సార్. పోస్టింగ్ అంటే- వల్ల మనం మాట్లాడుతుంది పోస్టింగ్ వల్ల. ఎస్ సార్. Right, ఈ పాయింట్ మన ఐడెంటిఫై చేయాలి. has been posted. It is an error relating to he is speaking about posting. ఎస్ సార్. Is not at all speaking about recording. రికార్డింగ్. రైట్. సో శాలరీ అకౌంట్ ని పోస్టింగ్ 2 times డెబిట్ చేస్తాడా? అంటే తప్పలేదు బాబు. ఒకసారి దాన్ని ఏం credit చేయాలి? చేయాలి సార్. ఒకసారి క్రెడిట్ చేయాలి సార్. శాలరీ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి 75 రూపీస్. దాంతో స్టేట్మెంట్. ఎస్ సార్. స్టేట్మెంట్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. రైట్. పాయింట్ నెంబర్ 5 చెప్పేస్తావా? 3 పర్వాలేదా? చెప్పేస్తాను సార్. రైట్. పాయింట్ నెంబర్ 5. The total of bills receivable book total na. ఎస్ సార్. Total posting 1500 rupees has been posted to the credit of bills receivable book. Total Debit. జనరల్ గా bills receivable అకౌంట్ కి వెళ్ళాలి. టోటల్ ఎస్ సార్. ఆ టోటల్ పోస్టింగ్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ కి ఇచ్చేది వెళ్ళాలి. డెబిట్ సైడ్ వెళ్ళాలి సార్. ఎందుకని? బిల్స్ రిసీవబుల్ అంటే మనకు వస్తుంది కాబట్టి. అసెట్. బిల్స్ రిసీవబుల్ అనేది అసెట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? డెబిట్ వెళ్ళాలి. డెబిట్ వెళ్ళాలి. ఎస్ సార్. రైట్. సో డెబిట్ వేయాల్సింది మర్చిపోయి ఇచ్చేసాడండి. క్రెడిట్ సైడ్ వేసారు సార్. క్రెడిట్ వేసాడు. మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నేను? డెబిట్ చేయాలి సార్. బిల్స్ రిసీవబుల్ డెబిట్ చేయాలి. ఎంత అమౌంట్? 1500 సార్. రాంగ్. క్రెడిట్ క్యాన్సిల్ చేయడానికి ఒకసారి రాయాలి, డెబిట్ రాయడానికి ఒకసారి రాయాలి. 2 times రాయాలి. ఎస్ సార్. అంటే ఎంత రాయాలి? అంటే 3000 రాయాలి సార్. 3000 రాయాలి. అమ్మ అర్థమవుతుందా? అర్థమైంది సార్. మరి రాంగ్ క్రెడిట్ సైడ్ 1500 రాశాడు. మరి అది క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేయాలా? అవును సార్. మరి టోటల్ కూడా ఒకసారి మళ్ళీ పోస్ట్ చేయాలి కదా కరెక్ట్ గా. చేయాలి సార్. టోటల్ 3000 డెబిట్ చేయాలి.
ఎస్ సార్. Right. 6th point. An amount of 151 for the credit sale to Hari. హరికి సేల్ చేసే ఎంట్రీ ఏంటి? హరి అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. రైట్. ఇది సేల్స్ బుక్ లో రాసాడు అనుకో, పోస్టింగ్ ఏ అకౌంట్ కి ఇమీడియట్ గా వెళ్తుంది? హరికి సార్. హరికి డెబిట్ వెళ్ళాలి, అంతే కదా? అంతే సార్. ఆల్తో కరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ సేల్స్ బుక్ లో కరెక్ట్గా రాసాడంట. హ్యాస్ Yes, బీన్ sir. పోస్టెడ్ యాజ్ 115. పోస్టింగ్ ఏ అకౌంట్ కి వెళ్తుందన్నో నువ్వే చెప్పావు ఇందాక. హరి అకౌంట్ కి సార్. హరి అకౌంట్ కి పోస్టింగ్ 151 వెళ్ళాలా 115 వెళ్ళాలా? 151 వెళ్ళాలి సార్. కానీ ఎంత వెళ్ళింది? 115 వెళ్ళింది సార్. అంటే తక్కువ వెళ్ళింది కదా నాన్న. ఎస్ సార్. డెబిట్ తక్కువ అయింది, మరి పెంచాలంటే మళ్ళీ డెబిట్ చేయాలి క్రెడిట్ చేయాలా? డెబిట్ చేయాలి సార్. మళ్ళీ డెబిట్ చేయాలి. ఎంత డెబిట్ చేస్తాను? 36 రూపీస్ సార్. 36 రూపీస్. సింపుల్, అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్. డిస్కౌంట్ అలౌడ్ టు సతీష్. Discount allowed to Satish 25 has not been entered in the discount column of the cash book. Cash book discount column lo enter cheyaledu annana. Okay sir. The amount has been posted correctly to the credit of his personal account. Satish account lo allowed rasadu nana, cash book lo raaledanta. Ante adi cash book nunchi ఏ లెడ్జర్ కి వెళ్తది? Discount allowed. Discount allowed దానికి వెళ్తుంది. Discount allowed total వెళ్ళాలి కదా నాన్న. టోటల్ వెళ్ళడానికి రాయిపోతే టోటల్ వెళ్తుందా? వెళ్ళదు. వెళ్ళదు సార్. హరి అకౌంట్ కూడా వెళ్ళదు యాక్చువల్ గా, కానీ హరి అకౌంట్ కు వెళ్ళిందని క్లియర్ గా చెప్తున్నాడు. ఎస్ సార్. సో అక్కడ మిస్టేక్ జరగాలి, అంటే మిస్టేక్ జరిగింది, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి వెళ్ళాలి. అప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ నేను ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. 25 రూపీస్ డెబిట్ చేస్తే అయిపోతుంది, అంతేనా? అంతే సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. అర్థమైన ఎర్రర్స్ అని? అర్థమైంది సార్. ఎర్రర్స్ అన్ని కూడా స్టేట్మెంట్స్ ఎందుకు వచ్చాయంటే ఇది ఇంకా మన ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయలేదు. ఎస్ సార్. ఓకేనా? సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తే ఏంటి అనే దాని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకే సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ సార్. ఒకసారి 6.3000 వేశారు కదా సార్. అవునా? నార్మల్ గా ఎంట్రీలో రాయడం అంటే ఎలా రాస్తారు సార్? Total of bills receivable book 1500 has been posted to credit of bills payable and bills receivable అన్నాడు. ఓకే, అంటే ఇది టోటల్ కదా, ఇది ఎంట్రీ కాదు, అసలు ఎంట్రీ ఎర్రర్ కాదు, ఇది టోటలింగ్ ఎర్రర్. ఓకే సార్. అప్పుడు ఓన్లీ టోటలింగ్ ఎర్రర్ అనేది పోస్టింగ్ లో సాధ్యమవుతుంది తప్ప ఎంట్రీలో ఎలా సాధ్యమవుతుంది? అవ్వదు. అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. సో illustration number 2. సో illustration number 2 చేద్దాం, ఇది కంప్లీట్ చేసి ఇవాళ ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం. సో మార్నింగ్ మీరు వర్క్ చేద్దరు కానీ అంతగా అవసరమైంది. రైట్, illustration number 2 స్పీడ్ గా చెప్పడానికి ట్రై చేయాలి. సో ఎవరిని అడుగుదాం? కార్తిక్, కే కార్తిక్. సార్ కార్తిక్, illustration number 2 చేద్దాం నాన్న. ఓకే సార్. Okay, the following errors are found in the books of Ram Prasad and Sons. Give necessary entries to correct them అన్నాడు. సో ఖచ్చితంగా ఎంట్రీ ఉండాలని రూల్ ఏం లేదు నాన్న, ఎందుకంటే ఇది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే సార్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ రెక్టిఫికేషన్ ఏముండొచ్చు? ఎంట్రీ ఉండొచ్చు, ఇది స్టేట్మెంట్ ఉండొచ్చు. రైట్, పాయింట్ నెంబర్ 1. 500 paid for furniture purchased has been charged to ordinary purchases. రెక్టిఫికేషన్ ఏంటి దీనికి? ఫర్నిచర్ పేమెంట్ చేస్తే ఏ బుక్ లో రాస్తావు? ఫర్నిచర్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. క్యాష్ బుక్ లో రాస్తావు. ఎస్ సార్. హ్యాస్ బీన్ చార్జ్డ్ టు పర్చేస్ అకౌంట్. ఓకే సార్. మామూలుగా ఫర్నిచర్ డెబిట్ పడాలి కదా నాన్న, అవును సార్. ఫర్నిచర్ క్యాష్ అకౌంట్ లో అకౌంట్ క్రెడిట్ పడాలి. క్యాష్ బుక్ పేమెంట్ వెళ్ళిపోయింది, బట్ ఫర్నిచర్ అకౌంట్ లో రాయిపోయి పోస్టింగ్ ఏం చేశాడు వాడు? పర్చేస్ అకౌంట్ లో రాశాడంట. ఎస్ సార్. ఓకేనా? క్యాష్ పర్చేజ్ కింద రాశాడు. క్యాష్ మిషన్ అసెట్ పర్చేజ్ ని క్యాష్ పర్చేజ్ గూడ్స్ పర్చేజ్ కింద రాశాడంట. ఎస్ సార్. ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది? రాంగ్ ఎంట్రీస్, రాంగ్ అకౌంట్స్. ప్రిన్సిపల్ ఎర్రర్. అసెట్ ని గూడ్స్ కింద రాయడం అంటే అసెట్ ని ఎక్స్పెన్స్ కింద రాయడం. క్యాపిటల్ ట్రాన్సాక్షన్ ని రెవెన్యూ ట్రాన్సాక్షన్ కింద రాస్తే ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ ఎర్రర్. ఏ కార్తిక్? సార్ పొరపాటును కూడా వేసుకోవచ్చు. అదేనన్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ గివెన్ టు ప్రిన్సిపల్. ఒకవేళ నీకు ప్రిన్సిపల్ ఎర్రర్ కాదు, పొరపాటున జరిగిందన్న క్లారిటీ ఉంటే దెన్ డెఫినెట్ గా నువ్వు అన్నట్టు కమిషన్కి వెళ్ళచ్చు. కానీ
సో ఎప్పుడైనా అలాంటి ట్రాన్సాక్షన్ జరిగిందంటే మేబీ వాడు ఏం చేసి ఉండొచ్చు అన్న, రాంగ్ అకౌంటింగ్ చేసి ఉండొచ్చు, రూల్ తెలియకపోయి ఉండొచ్చు అని ఊహించుకోవాలి. ప్రిన్సిపల్ ఎర్రర్ కాదు అనుకుంటే దెన్ యూ గో విత్ కమిషన్ ఎర్రర్స్. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఫర్నిచర్ అనే అసెట్ ని పర్చేజ్ అకౌంట్ ఎందుకు రాస్తాడు? అసెట్ అని రాయాలి కదా. ఎస్ సార్. మేము వాడు గూడ్స్ కింద ట్రీట్ చేశాడు అసెట్ ని కూడా, అవును సార్. అంటే అది ప్రిన్సిపల్ ఎర్రరే కదా. ఎస్ సార్. రైట్. సో దీనికి రెక్టిఫికేషన్ ఏమవుద్ది? పర్చేజ్ అకౌంట్ క్యాన్సిల్ చేసి ఫర్నిచర్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి, పర్చేజ్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. ఓకేనా? ఇది ఎంట్రీయా స్టేట్మెంట్? ఇది ఎంట్రీ సార్. ఎంట్రీ నా, ఎందుకంటే ఫర్నిచర్ ని డెబిట్ చేయలేదు, చేయాలి. పర్చేజ్ రాంగ్ గా డెబిట్ చేసి దాన్ని క్రెడిట్ చేసి క్యాన్సిల్ చేయాలి. ఓకే సార్. సెకండ్ వన్, రిపేర్స్ వర్ మేడ్ డెబిటెడ్ టు బిల్డింగ్ అకౌంట్. రిపేర్స్ ఖర్చు పెట్టాడు నాన్న, ఎస్ సార్. బిల్డింగ్ అని రాశాడు నాన్న, ఇది కూడా ఏం ఎర్రర్? ప్రిన్సిపల్ ఎర్రర్. ప్రిన్సిపల్ ఎర్రర్. దీని రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏముంటుంది నాన్న? రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్. రిపేర్స్ మేడ్ డెబిటెడ్ టు బిల్డింగ్, బిల్డింగ్ కి రాశాడంట, రిపేర్స్ ని రాయకూడదు కదా. ఎస్ సార్. సో రాయకూడదు కదా, రిపేర్స్ ని డెబిట్ చేయాలి, బిల్డింగ్స్ క్రెడిట్ చేయాలి. 50. బిల్డింగ్ ని డెబిట్ చేస్తాడు, రాంగ్ చేశాడు కదా, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. థర్డ్ వన్, సార్ మరి దీనిలో క్యాష్ ఇంపాక్ట్ చెప్పలేదండి. సెకండ్ పాయింట్ లో క్యాష్ ఎఫెక్ట్ మరి ఏం లేదా? తప్పేం జరగలేదా? రిపేర్స్ ఖర్చు పెట్టాడని చెప్తున్నాడా? ఎస్ సార్. మరి క్యాష్ అకౌంట్ లో మిస్టేక్ ఏం జరగలేదా? వాడు చెప్పలేదు కదా సార్. చెప్పలేదు. రెండోది, క్యాష్ బుక్ నుంచి పోస్టింగ్ క్యాష్ అకౌంట్ ఉండదు ఇంకా అసలు బుక్ లోనే. ఎస్ సార్. ఇది డెబిట్ చేశాను అని చెప్తున్నా అంటే ఈ ఉద్దేశం పోస్ట్ చేసినప్పుడు. ఎస్ సార్. ఓకేనా? రైట్ డన్. an amount of 100 withdrawn by proprietor for personal use. మనీ విత్డ్రా చేస్తే ఎంట్రీ ఏం రాయాలి? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ టు క్యాష్, బట్ it has been debited to trade expense. మళ్ళీ క్వశ్చన్, క్యాష్ అన్నప్పుడు క్యాష్ బుక్, క్యాష్ అకౌంట్ పోస్టింగ్ ఉండదు, కరెక్ట్ సరిపోయిందని అర్థం. ఇక్కడ పోస్టింగ్ దేని గురించి మాట్లాడుతున్నాడు? ట్రేడ్ ఎక్స్పెన్స్. ఎస్ సార్. సో డ్రాయింగ్స్ రాయాలి, మర్చిపోయి ఏం రాస్తాడు డెబిట్ లో? ట్రేడ్ ఎక్స్పెన్సెస్. డ్రాయింగ్స్ టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్. డ్రాయింగ్స్ ని డెబిట్ చేయాలి, చేయలేదు, డెబిట్ చేసాం. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ రాంగ్ గా డెబిట్ చేసాడు, క్యాన్సిల్ చేయడం కోసం క్రెడిట్ చేసాం. క్రెడిట్ చేసాం. రైట్. నెక్స్ట్ 100 paid for rent డెబిటెడ్ టు ల్యాండ్ లాట్ అకౌంట్. రెంట్ పే చేస్తే రెంట్ అని రాస్తావా, లేదంటే ఆ పర్సన్ పేరు రాసేస్తావా? రెంట్ అని రాస్తున్నారు. పేమెంట్ చేస్తే ఎప్పుడు కూడా క్యాష్ పేమెంట్ అయినప్పుడు పర్సన్ తో సంబంధం లేదు, క్యాష్ లేకపోతే పర్సన్ ఇన్వాల్వ్ చేస్తాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి రెంట్ ని డెబిట్ చేయాలి, ల్యాండ్ లోడ్స్ క్రెడిట్ చేయాలి. ల్యాండ్ లాట్ ని డెబిట్ చేసాం రాంగ్ గా, వాడిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. చూడు, అబ్జర్వ్ చేసి 4 కూడా ఏంటంటే ఎర్రర్స్, ఎంట్రీస్ వస్తున్నాయి. ప్రిన్సిపల్ ఎర్రర్స్. ముందు లిస్టేషన్ అంతా ఏమొచ్చినాయి? స్టేట్మెంట్స్ వచ్చాయి. ఎస్ సార్. స్టేట్మెంట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పాను గుర్తుందా? ఇందాక బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ట్రయల్ బ్యాలెన్స్ ని ఎఫెక్ట్ చేసే డిఫరెన్సెస్ ఉంటే ఎస్ సార్. స్టేట్మెంట్స్ వస్తాయి. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేయనటువంటి డిఫరెన్సెస్ ఉంటే ఎంట్రీస్ వస్తాయి. ఎంట్రీస్ వస్తాయి. ఎంట్రీ వల్ల డెబిట్ క్రెడిట్ రాసేస్తే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది కదా, ఎఫెక్ట్ అవుద్దా? ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. అంటే ఈ ఎర్రర్స్ ఏంటంటే ఇవి ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఎర్రర్స్ ఏమేంటి? కమిషన్, పార్షియల్ ఒమిషన్. రైట్. ప్రిన్సిపల్ ఎర్రర్, కంప్లీట్ ఒమిషన్ ఇవన్నీ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తాయా? చెయ్యవు. చేయలేదు సార్. వాటన్నిటికీ ఏమొస్తుంది? ఎంట్రీ వస్తుంది రెక్టిఫికేషన్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్, శాలరీ 125 rupees paid to clerk due to him has been debited to his personal account. శాలరీ పే చేస్తే శాలరీ అంటే రాయాలి, నేను పేరు రాసుకుంటామా? శాలరీ. నో సార్. రాయకూడదు. సో ఇప్పుడు నేనేం రాయాలి ఎంట్రీ? శాలరీ టు క్లర్క్ అకౌంట్. శాలరీ అకౌంట్ డెబిట్ టు క్లర్క్. క్లర్క్ అకౌంట్ 125. నెక్స్ట్, 100 received from Shah, wrongly entered as from Shah. పేరు స్పెల్లింగ్ రాంగ్. ఓకే సార్. ఆ డెబిట్ చేసి ఏంటి అనాలి? క్యాష్ టు షా కదా, క్యాష్ బుక్ లో రాసాడు, ఎస్ సార్. షా అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి, కానీ షా అకౌంట్ లో రాసాడు నేను. సో అప్పుడు నేనేం చేయాలి? ఈ అకౌంట్ ని క్యాన్సిల్ చేయాలి, కరెక్ట్ గా రాయాల్సిన అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. రిసీవ్ అయితే క్రెడిట్ కదా చేయాలి. ఎస్ సార్. ఎస్ సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి, బట్ అదర్ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. లాస్ట్ 700 paid in cash for a typewriter. అసెట్ కొన్నాడు.
was charged to expense. Asset and expense కింద రాశారు అంటే ఏంటది? ప్రిన్సిపల్ కదా? ఆ ప్రిన్సిపల్ రెక్టిఫికేషన్ ఏంటి? అసెట్ ని డెబిట్ చేయాలా లేదా? అసెట్ ని కొంటే డెబిట్ చేయాలి. ఎంత? 2. ఏ అకౌంట్ ని క్యాన్సిల్ చేయాలి? ఆఫీస్ ఎక్స్పెన్స్ అకౌంట్. ఎక్స్పెన్స్ అకౌంట్ ని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? సో నీకు ఎందుకు చెప్పాడంటే వీడు ఇలిస్ట్రేషన్స్ టెక్స్ట్ బుక్ లో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ఒక ఇలిస్ట్రేషన్స్ అన్ని స్టేట్మెంట్స్, ఒక ఇలిస్ట్రేషన్స్ అన్ని ఎంట్రీస్ చెప్పాడు. ఎందుకంటే ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేస్తామని మనం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 లో ఉన్నాయన్ని కూడా ఎర్రర్స్. ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్? పార్షియల్ ఒమిషన్, కమిషన్ లో మెజారిటీ, లైక్ రాంగ్ సైడ్, రాంగ్ అమౌంట్, రాంగ్ టోటలింగ్, అవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి స్టేట్మెంట్ ఎర్రర్స్ వస్తాయి. అదే ఇలిస్ట్రేషన్ 2 లో వచ్చేయన్ని కూడా ప్రిన్సిపల్ ఎర్రర్స్, రాంగ్ అకౌంట్, కాంపన్సేటింగ్ ఎర్రర్స్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ ఏమవుతాయన్నా ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చేయవు. వాటికి స్టేట్మెంట్స్ రావు, రెక్టిఫికేషన్ ఏమొస్తుంది? ఎంట్రీస్ వస్తాయి. అర్థమవుతుందా? ఇది బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క రెక్టిఫికేషన్, రైట్? చెప్పినాను, ఏమైనా డౌటా? 7th పాయింట్ లో టైప్ రైటర్ అన్నాడు కదా సార్. అవునన్నా. అది మిషన్ కొన్నామని ఎందుకు అనుకోవాలి సార్? అర్థం కాదు. టైప్ రైటర్ ఉందా సార్? టైప్ రైటర్ కొన్నాను నాన్న. 700 పెయిడ్ ఇన్ క్యాష్ ఫర్ ఎ టైప్ రైటర్. టైప్ రైటర్ మిషనే కదా, అది అసెట్, ఫర్నిచర్. టైప్ రైటర్ అంటే మిషన్ కొనడం కాకుండా టైపింగ్ కి ఇచ్చాను అనుకోవచ్చు కదా సార్. పెయిడ్ అంటే టైప్ రైటర్ ఎందుకు రాస్తాడు? అప్పుడు డెబిట్ టైప్ రైటర్ ఎందుకు రాస్తాడు? టైప్ రైటర్ కొంటే టైప్ రైటర్ రాయాలి కదా. నాకు డౌట్ అర్థం కాలే. టైప్ రైటర్ ని హైర్ చేసుకున్నాను సార్. టైప్ రైటర్ ని పర్సనల్ అనుకుంటున్నావా? ఎస్ సార్. 700 పెయిడ్ ఇన్ క్యాష్ ఫర్ ఎ టైప్ రైటర్ అంటే అదే. టైప్ రైటర్ అనేది ఒక మిషన్ కదా, మిషన్ పేరు అది. పర్సన్ అయితే పర్సన్ అయితే మిషన్ అంటే ఒక అసెట్ అనుకున్నాను సార్. మామూలు టైపింగ్ చేసిన టైప్ రైటర్ అని అంటాం కదా సార్. లేదు, దాని పర్సన్ కాదు నాన్న. టైప్ రైటర్ అంటే అసెట్. ఓకే, నాకు అర్థమైంది బాగా. ఓకే సార్. అలా మనం ఊహించుకోవాలి. పర్సన్ అయితే పర్సన్ చెప్తానన్నా. సో జనరల్ గా ఇట్ ఈస్ ఎన్ అసెట్. ఓకే. వాడికి పేమెంట్ ఇన్ క్యాష్ అని చెప్తాం. అప్పుడు ఒకవేళ పర్సన్ అయితే వాడికి శాలరీ అని చెప్తాం. లేదా ఇంకేదైనా ఆఫీస్ పర్సన్ అయితే ఆఫీస్ శాలరీ అని చెప్తాం. అందుకని పెయిడ్ ఇన్ క్యాష్ ఫర్ ఏ టైప్ రైటర్ అంటే వాడికి క్యాష్ లో పే చేస్తావా, ఎందులో పే చేస్తాం, ఎందుకు పే చేస్తాం అనేది ఇంపార్టెంట్, కానీ ఒక పర్సన్ కి ఎందులో పే చేస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు. రైట్ నా? చాలా ఆలోచించాలి మనం. ఫర్ ఏ అన్నారు కదా సార్ మరి. అవునండి. ఏ అంటే ఒక అసెట్ అని అర్థం. ఒక అసెట్ కొనాలని అర్థం, ఒక పర్సన్ అని కాదు. రైట్ నా? రైట్. సో దీంతో మనకి ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 అయిందనా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 మీరు వర్కౌట్ చేయండి. వీటి గురించి మనం ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 లో ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, రైట్? సో రేపు క్లాస్ లో మనం డౌట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 లో ఉన్నటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకుని దెన్ విల్ గో టు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్, దట్ ఈస్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, రైట్ నా? సో ఇవాళ సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం.